sir. Yeah, thank you very much. Being happy is a Happy very evening, sir. happy evening, Rajesh garu. Happy evening. Right. So మనం ఈ సెషన్ స్టార్ట్ చేసే ముందర జనరల్ గా ఒక క్వశ్చన్ అండి మీ అందరికీ ఒక క్వశ్చన్. సపోజ్ ఇప్పుడు దేవుడు వచ్చి నేను ఒక 2 వరాలు ఇస్తాను, అందులో ఒకటి కోరుకో అంటే మీరు ఏం కోరుకుంటారో చెప్పాలి. సో బీ జెన్యూన్. మరి కోరుకున్న తర్వాత అది ఎందుకు కోరుకుంటున్నారనే రీజన్ కూడా చెప్పాలి. ఓకేనా? ఓకే అంటే చాట్ బాక్స్ లో ఓకే పెట్టు. లెట్ మీ సీ హౌ మెనీ ఆఫ్ యు ఆర్ రెడీ ఫర్ దట్. ఓకే, యువరాజ్ గారు ఒక్కలే ఉన్నారా? బాబు గారు, రైట్, సూపర్. సరే, ముందే చెప్పాను. సో క్వశ్చన్ కి ఆన్సర్ సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత రీజన్ ఏంటో చెప్పు. ఓకేనా? సో ద క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు దేవుడు వచ్చి మీకు ఎగిరే కెపాసిటీ కావాలా లేకపోతే ఇన్విజిబుల్ అయ్యే కెపాసిటీ కావాలంటే ఏది కోరుకోండి? నా క్వశ్చన్ అర్థమైంది కదా? మీకు ఎగిరే ఎబిలిటీ కావాలా లేకపోతే ఇన్విజిబుల్ ఎబిలిటీ కావాలా అని అంటే ఏం అడుగుతాను? Invisible. ఇన్విజిబుల్. నీరమణ గారు Invisible అయినా చెప్పండి. మణిరమణ గారు చెప్తున్నారు, నేను ఆపేశాను. సార్ ఇన్విజిబుల్ అయినా ఎగరొచ్చు కదా. ఇన్విజిబుల్ అయితే ఎలా ఎగురుతారు? మీరు మాయమైపోతారు. ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉంటారు. అవును, దెయ్యం. మళ్ళీ కావాలంటే ఈ శరీరం వస్తుంది, అప్పుడు ఇన్విజిబుల్ అయ్యి ఎగిరి మళ్ళీ కిందకు వచ్చేస్తాను. ఇన్విజిబుల్ అంటే ఆత్మలన్నిటికీ మాయమవ్వడం. సుపీరియర్ సార్. ఆత్మలన్నిటికీ సుపీరియర్ అయిపోతారు సార్ అలా ఇన్విజిబుల్ అయితే. ఆ, ఆత్మలందరికీ సుపీరియర్ అయిపోతారంటారా? ఓకే. సుపీరియర్ అంతే. మరి ఒక మనిషికి అలాంటి వరం వచ్చిందంటే మరి చాలా సూపర్ అండి. మరి మీరేం కోరుకుంటారు? నేనైతే కేవలం ఎగరడానికే సార్. అంటే ఆ తర్వాత రీజన్స్ చెప్పమన్నారు కదా, కేవలం ఎగరడానికే. ఎందుకు ఎగరాలనుకుంటున్నారు చెప్పమంటారు సార్? ఇప్పుడు చెప్పండి. నాకు డ్యూటీకి ఆలస్యం అయిపోతుంది అనుకోండి సార్, ఆ, సడన్ గా చేరుకోవచ్చు. ప్లస్ ఎవరైనా ఒక పేషెంట్ మన తాలూకులకు ఉన్నారనుకోండి సార్, ఓకే. వాళ్ళకి ఇమీడియట్ గా బ్లడ్ లేకపోతే ఒక ఆక్సిజన్ ఏదైనా ఇవ్వాలనుకున్నాం అనుకోండి సార్, ఆ, ఇమీడియట్ గా ఎగిరి ఇచ్చేవచ్చు. ఎవరైనా రక్షించడానికి కూడా ఇప్పుడు ఈ మధ్య మహిళలపై చిన్నారులపై చాలా అగాత్యాలు జరుగుతూ ఉన్నాయి. ఉమ్. అయ్యే సార్ సార్, దాని విషయాలు మనం ముందుగా ఇన్విజిబుల్ గా సార్ సార్. అబ్జెక్షన్ సార్. మణి గారు చెప్పండి. చెప్పండి. ఇన్విజిబుల్ గా చెప్పండి వెళ్ళి మేడం. కూడా చెయ్యొచ్చు సార్ అవన్నీ. ఇన్విజిబుల్ గా చాలా చేయడం వరకు- రాదు. ఇప్పుడు మీరు అరటిపళ్ళు అడిగారు అనుకోండి సార్, ఎక్కడి నుంచి మీ దగ్గర పడేస్తాను అంతే ఇన్విజిబుల్ గా. అది తీసుకోం కదా, మాది ఏదో దెయ్యం ఇచ్చింది అనుకుని భయపడి పక్కన పెట్టేస్తాం అమ్మా. అలాగెలా సార్? అలాగా తీసుకోరు. పోనీ తీసుకెళ్లి దేవుడి దగ్గర పెడతాం, వాళ్ళు తీసుకుంటారు. అంటే అతీత శక్తులతో వచ్చినాయి మనకు చాలా అనుమానాలు ఉంటాయి కదా మేడం గారు. ఇది చేతబడి ద్వారా వచ్చిందేమో, లేకపోతే ఇంకేమో పోనీ ఏవో రకరకాల. మీరు అన్నట్టు ఆ. ఎవరికో డాక్టర్ అవసరం, ఎగిరే మన ఇన్విజిబుల్ గా ఉంటే ఆ డాక్టర్ ని తీసుకెళ్లి ఆ పేషెంట్ దగ్గర నుంచోబెట్టేస్తాం. కాదు మేడం గారు, చిన్న ఎగ్జాంపుల్. జస్ట్ ఇప్పుడు ఏదైనా ఒక బ్యాగ్ రోడ్డు మీద ఉందనుకోండి, దాంట్లో ₹1,00,00,000 ఉన్నా ఇక అందులో ఏదో ఉందేమో అని భయభ్రాంతులు చెంది ఎవరు దాన్ని ముట్టుకోరు. సో అలాగే మనకి ఏది ఆధారం లేకుండా లభించిన దాన్ని ఇందులో ఏదో ఉందేమో అనుకొని మనం దాన్ని ముట్టుకోము. అదే అంటే నా ఉద్దేశం. సరే, మీ లైన్ లో మీరు ఆలోచించవచ్చు, నేను క్యాజువల్లీ అంటే చెప్తున్నానండి. ప్రకాష్ గారు, నేను ఒక ఏంటంటే విషయం సార్, చెప్తాను. మణి గారు ఒక్క ఆ. నిమిషం. ప్రకాష్ గారు, మీరు దేవుడు అయ్యా, చెప్పండి. వస్తే సార్. ఎగురడం కోరుకుంటాను, ఇన్విజిబుల్ కోరుకోను అన్నారు. కానీ మీరు ఇన్విజిబుల్ గా ఉండడం మరి కరెక్ట్ కాదు. మీరు వీడియో ఆన్ చేసుకుంటే మాకు విజిబుల్ గా ఉంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఒక్క నిమిషం సార్. Thank you. అంటే ఇప్పుడే వచ్చాను సార్, అందు గురించే షర్ట్ I'm వేసుకోలేదు. just kidding. I'm just kidding. ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ వండర్ఫుల్ పార్టిసిపెంట్. సో మరి మిగతా వాళ్ళని కూడా ఇంకెవరున్నారు? హేమని అండ్ పవన్. సార్ హ్యాపీ చెప్పండి. ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ మేడం. సార్ నేనైతే ఎగరడానికే కోరుకుంటాను సార్. ఎగరడమే ఎందుకంటే కోరుకుంటారు.
మా మదర్ తిరుపతి. నేను ప్రొద్దుటూరులో ఉంటాను. మా అమ్మ ఓకే. చూడాలన్నప్పుడంతా ఎళ్ళొచ్చేయడానికి నేను ఎగరడాన్ని కోరుకుంటది. ఈజీగా ఉంటది. సూపర్. సూపర్. సీకే ఆ! బాబు గారు మీరు నన్ను అన్నారు. ఎందుకు రీజన్ చెప్పండి సార్? ఈ మానవ జన్మ కనబడటానికి ఏదో లేక కొన్ని వేల జన్మల తర్వాత మనకు దొరికిందండి. ఎందుకంటే మళ్ళీ ఇన్విజిబుల్ అయిపోవడం, కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మాయమైపోతాం కదా! ఓకే. ఏదో సూపర్. ఏదో జస్టిఫై. సార్ ఉండి ఏదో దాన్నే చేసుకుంటే ఉందండి. సరిపోతుంది. ఒక నిమిషం మాయమయ్యి మళ్ళీ మామూలుగా అయిపోతూ ఉంటాం మనం. ఆ విద్య రావాలి గాని. అది ఎలాగో క్షణాలేనండి. మన జీవితమే క్షణాలు. ఎందుకు ఆ సార్ మాయమైపోవడం మధ్యలో? ఇప్పుడు సార్ మీరు మణి మన గారు. ఋషులు వాళ్ళందరూ మాయమైపోయేవారు, మళ్ళీ వచ్చేసేవారు. ఓకే. ఓకే. ఎవరి అభిప్రాయం వాళ్ళది. మనం గౌరవిద్దాం. రైట్. థ్యాంక్ యూ సీకే బాబు గారు. అంటే బాగుంది. సార్ నేను మీ ఆలోచన కూడా ఇన్విజిబుల్ అని బాగుంది. కోరి అది అక్కర్లేదని కాదు. అందుకని ఇన్విజిబుల్ గా ఉండి కూడా ఎగరడం కూడా చేయొచ్చని నేను ఇన్విజిబుల్ అని కోరాను. అది కన్విన్స్ చేసుకుంటున్నాను. ఇక్కడ 2 డిఫరెంట్ ఎబిలిటీస్ మేడం. నెక్స్ట్ చంద్రశేఖర్ గారు. సారీ, చక్రధర్ గారు. చెప్పండి సార్. మీరైతే ఏం ఓహో, ఇది కోరుకుంటారు? ఉంటుందా? అన్మ్యూట్ చేయండి. సార్ ఎగరాలని కోరుకుంటున్నాను. ఎగరాలని కోరుకుంటారు. ఎందుకు? సో ఇక్కడ ఉంటూనే సొసైటీకి ఏదైనా చేయొచ్చు, ఎగిరి చేయొచ్చు అంటారా? ఎగిరి చేయొచ్చు అనుకుంటున్నాను. అంటే అందరికీ కనిపిస్తూ ఉంటే అవసరం ఉండేవాళ్ళు మనల్ని కోరుకుంటారని, వాళ్ళకి సాయం చేయాలని. ఓకే. సూపర్. సాంబయ్య గారు. సార్ అన్మ్యూట్ చేయండి. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్. నేనైతే మంచి స్పీకర్, మోటివేటర్ కావాలని కోరుకుంటాను సార్. ఇప్పుడు Okay. ఏంటంటే సొసైటీలో మనం మాటల ద్వారానే, మన స్పీచ్ ద్వారానే మన వ్యక్తుల్ని మార్చాలి సార్. ఈ రోజు సొసైటీలో చాలా మంది ఏంటంటే ఏదో ఒకటి ఇచ్చి, వస్తువులను, డబ్బులను ఏదో ఒకటి ఇచ్చి అప్పటికప్పుడు వాళ్ళని చెడు వాటికి చేస్తున్నారు సార్. అట్లా కాకుండా ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు అంత ముందు మెసేజెస్, మన దేశ కలాం గారు కానీ, గాంధీ గారు ఒక్క కానీ, నిమిషం. వివేకానంద కానీ. సాంబయ్య గారు ఒక్క నిమిషం. గిరిప్రసాద్ సార్ హ్యాండ్ రైజ్ చేశారు. గిరిప్రసాద్ సార్ హ్యాపీ ఈవినింగ్. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. ఏం లేదు, పోస్ట్ కోసం క్యారీ అండి సార్, క్యారీ. సాంబయ్య గారు క్షమించాలి ఆపే మధ్యలో. చెప్పండి సార్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ మాటలతోటి వాళ్ళు ఎక్కడ డబ్బులు ఇవ్వలేదండి. వాళ్ళ సందేశంతో సమాజంలో మార్పు తీసుకొచ్చారండి. ఓకే. అట్లానే అది మన అర్థమైంది. మాటలతోటి సేమ్ ఇదే థాట్ తోటి మన- యాక్చువల్లీ మన గురూజీ గంప నాగేశ్వర గారు ఇంత అద్భుతమైన ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం జరిగింది. ఎంతో అద్భుతమైన స్ట్రాటజీస్ అనొచ్చు, మెథడ్స్ అవ్వచ్చు, టెక్నిక్స్ అవ్వచ్చు, ఇవన్నీ మీకు అందజేయడం జరిగింది. సో నిజంగా మీకు ఆ థాట్ ఉండడం నాకు చాలా హ్యాపీగా ఉందండి. కాకపోతే Thank you, ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, ఉన్న రెండిట్లో మీరు ఏది అడుగుతారు, ఏది కోరుకుంటారు? ఎగరడమా, మాయం అవ్వడమా? ఎగరటమే సార్. ఎగరడం. ఎందుకని? ఎగరటం అంటే కొన్ని ఇబ్బందికరమైనటువంటి ఏదైనా కొన్ని మనం చేయాలంటే దాని ద్వారానే కొన్ని మనం ఏదన్నా హెల్ప్ చేయటానికో ఏదైనా చేయటానికి ఆస్కారం ఉంటుంది సార్. సో హెల్ప్ చేయడానికి మనకు ఎగరడం వల్ల ఎక్కువ హెల్ప్ చేయగలం అంటారు. అంటే అది ఒక చోట నుంచి ఒక చోటకి ఏదన్నా మనకి అన్ఎక్స్పెక్టెడ్ గా ఏదన్నా ఒక విషయం, యాక్సిడెంట్ కానీ అలాంటి ఏదన్నా విపత్కరం అలాంటివి ఉన్నప్పుడు మనం త్వరగా చేరుకోవచ్చు అనేది అభిప్రాయం. థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా షేర్ చేసుకుంటే లాస్ట్ అటెంప్ట్. సత్య గారు చెప్పండి అమ్మా. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్. నేను ఎగరాలని కోరుకుంటాను సార్. ఎందుకని? ఎందుకంటే నా ఫ్రెండ్స్ కానీ, నా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎప్పుడైనా వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి అంటే నేను ఒకరిదాన్నే సార్ ఇంట్లో. సో ఐ డోంట్ హ్యావ్ సిబ్లింగ్స్ అన్నమాట. ఎప్పుడు నాకు నా ఫ్రెండ్స్ని కలవాలనిపిస్తుంది కానీ ఇంట్లో అంత ఇదిగా పంపించరు, కొంచెం స్ట్రిక్ట్.
కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళని కలుసుకోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు కదా అందుకు. అచ్చా. ఓకే, సూపర్ సూపర్. థ్యాంక్ యూ సార్ నేను లైవ్ లోకి వచ్చాను సార్, ఎక్స్క్యూజ్ మీ సార్. చెప్పండి ప్రకాష్ గారు. అదే visible. స్పైడర్ మ్యాన్ సినిమా ఒకటి గుర్తించుకుంటే అన్ని వచ్చినట్టే సార్. ఆయన చాలా మందికి రకరకాల హెల్ప్ చేస్తాడు కదా. అవును అవును. ఎస్, స్పైడర్ మ్యాన్ కన్నా సూపర్ మ్యాన్ అయితే ఇంకా కరెక్ట్ గా సూటబుల్ గా ఉంటదేమో. సూపర్ సార్, సూపర్ సార్. రైట్, సోమనాయుడు గారు. లాస్ట్ ఆపర్చునిటీ సోమనాయుడు గారు. సార్ చెప్పండి. ఎగరటమే ఇష్టం ఉంది. ఎగరడమే, ఓకే. ఎగరటమే. ఎందుకంటే ఆనందంగా ఉండడానికి నచ్చిన చోటకి ప్రయాణించి ఆనందం పొందడానికి. ఓకే ఓకే, రైట్. థ్యాంక్ యూ. వండర్ఫుల్ పార్టిసిపేషన్ అండి, చాలా హ్యాపీగా ఉంది, అందరూ యాక్టివ్ గా ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్లీ చాలా మంది మాక్సిమం ఇన్విజిబుల్ అవ్వాలని కోరుకుంటారేమో అనుకున్నా, బట్ అందరూ ఫ్లయింగే కోరుకున్నారు. దట్స్ రియల్లీ గ్రేట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ ఏ స్మాల్ యాక్టివిటీ, కన్సిడర్ ఇట్ ఇస్ అన్ ఐస్ బ్రేకర్. సో ఏదైనా మనం ఒక మీటింగ్ ఏదైనా స్టార్ట్ చేయాలి, మీ అందరికీ తెలిసే ఉండదు ఆల్రెడీ, ABCDE టెక్నిక్, రైట్? సో ఎప్పుడైనా ఏదైనా సెషన్ స్టార్ట్ చేసినప్పుడు వీ షుడ్ స్టార్ట్ విత్ అన్ ఐస్ బ్రేకర్. సో దట్ ఈస్ ద రీజన్. సో మన మధ్యనున్న ఒక కమ్యూనికేషన్ గ్యాప్ అనేది బ్రేక్ అవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వండర్ఫుల్ పార్టిసిపేషన్ ఆల్ ఆఫ్ యూ. సో లెట్స్ డైవ్ ఇన్ టు అవర్ రియల్ సెషన్ టుడే. ఓకేనా? మరి ఏంటి ఈరోజు టాపిక్ ఏంటి మీ అందరికీ తెలుస్తున్నాయి కదా. టైప్స్ ఆఫ్ స్పీచ్ అన్నారు. టైప్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏం చెప్తారు, ఏమైనా ఐడియా ఉందా? ఓకే, బిఫోర్ దట్ వన్ క్వశ్చన్. స్పీచ్ అంటే ఏంటి? వాట్ ఈస్ స్పీచ్? మాట్లాడడం. ఏమన్నారండి స్వామినాయుడు గారు? Convey a message to others about Okay, conveying a message to others. Nice. Ganesh garu. Expressed views and ideas to share with others, sir. Expressing And, views and ideas to others. Nice. Satya garu. ఒక కన్సర్న్ టాపిక్ కోసం అవేర్నెస్ ఇవ్వడం సార్. అవేర్నెస్ ఇవ్వడం, సజెషన్స్ ఇవ్వడం, థాట్స్ షేర్ చేసుకోవడం, మన పర్సెప్షన్ లో మనం చెప్పడం. Yes, perception. Absolute word. Swami garu. చెప్పండి స్వామి గారు. సికే బాబు గారు. Clear, concise, compact message to the audience in a limited time. డెఫినేషన్ కరెక్ట్ గా ఇచ్చేసారు. ఓకే, సూపర్. సికే బాబు గారు. ఒకటండి నాకు ఆశ్చర్యంగా ఉంది. ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఐ హావ్ సీన్ సచ్ ఎ బ్యూటిఫుల్ గ్రూప్ అనుకోడు కానీ టీమ్ చాలా యాక్టివ్ గా ఉన్నారు మీ టీం అంతా. ఐఎమ్ హ్యాపీ ఫర్ దాట్. రైట్ అండి, సికి బాబు గారు కరెక్ట్ గా చెప్పారు. ఓకే, మరి స్పీచ్ అంటే తెలుసు అండ్ ఐ ఆల్సో ఎక్స్ప్లెయిన్ టు యూ, చెప్తాను. సో బిఫోర్ దాట్ అసలు ఏంటి టైప్స్ ఆఫ్ స్పీచ్, ఏమనుకుంటున్నారు? వాట్ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ టైప్స్ ఆఫ్ స్పీచ్, ఫ్రమ్ ద టాపిక్ టైప్స్ ఆఫ్ స్పీచ్? అక్కడ సబ్జెక్ట్ ని బట్టి మాట్లాడటం. ఓకే. సిచ్యువేషన్ బట్టి మాట్లాడటం. అక్కడ ఆడియన్స్ బట్టి మాట్లాడడం. ఆడియన్స్ బట్టి మాట్లాడడం. వావ్, సూపర్. లక్ష్మీనారాయణ గారు. నరసింహస్వామి సార్. నరసింహస్వామి. ఓకే, సారీ, ఐఎమ్ నాట్ ఏబుల్ టు సే ఫుల్ నేమ్. ఎస్ సార్, నో ప్రాబ్లం. బట్ థ్యాంక్ యూ నరసింహస్వామి గారు, మీరు నాకు ఒక కొత్త ఐడియా ఇచ్చారు. ఒకటి సిచ్యువేషన్ బట్టి మాట్లాడడం, ఇంకోటి ఆడియన్స్ బేస్డ్ మాట్లాడడం, ఇంకోటి ఏం చెప్పారు? సిచ్యువేషన్ ప్లస్ ఆడియన్స్ ప్లేస్. ఓకే, నైస్. థ్యాంక్ యూ. ఓకే,
సో ఈ రోజు మనం చెప్పుకోబోయేది ఏంటంటే టైప్స్ ఆఫ్ స్పీచ్. టైప్స్ ఆఫ్ స్పీచ్ లో మెయిన్ గా యాజ్ ఎ ట్రైనర్ గా దెర్ ఆర్ 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీచ్. సో యాజ్ ఎ ట్రైనర్ గా మీరంతా ట్రైన్ ద ట్రైనర్ వర్క్ షాప్ లో ఉన్నారు కదా. సో ఈ యాజ్ ఎ ట్రైనర్ గా వన్ షుడ్ నో 4 టైప్స్ ఆఫ్ స్పీచ్. ఇక్కడ 4 రకాల స్పీచెస్ మీరు నేర్చుకోవాలి. సో లెట్ us dive into the topic directly. I'm going to share my screen. Is my screen visible? నా స్క్రీన్ కనిపిస్తుందా? అవునండి. ఓకే, ఫుల్ స్క్రీన్ కనిపిస్తుందా? Yes, sir. రైట్, సూపర్, థ్యాంక్ యూ. రైట్, సో ఇందాక క్వశ్చన్ అడిగాను, వాట్ ఈస్ అ స్పీచ్? స్పీచ్ ఈజ్ నథింగ్ బట్, ఆల్రెడీ మీరు చెప్పింది కరెక్ట్, ఆల్మోస్ట్ మీరు కరెక్ట్ ట్రాక్ లోనే ఉన్నారు. స్పీచ్ ఈజ్ అ ఫార్మల్ ఆర్ ఇన్ఫార్మల్ టాక్, either ఫార్మల్ అవ్వచ్చు లేదా ఇన్ఫార్మల్ అవ్వచ్చు. టాక్ గివెన్ టు అన్ ఆడియన్స్, ఆడియన్స్ కి ఇచ్చేది, ఆడియన్స్ చెప్పేది. ఏం చెప్తాం? వేర్ a speaker communicates ideas, information, opinions or emotions, feelings. సో ఫీలింగ్స్ అవ్వచ్చు, ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు, ఐడియాస్ అవ్వచ్చు, అభిప్రాయాలు అవ్వచ్చు, ఆలోచనలు అవ్వచ్చు, ఏదైనా సరే ఆడియన్స్ కి వ్యక్తపరచడం, తెలియపరచడం, దట్ ఈస్ కాల్డ్ స్పీచ్. ఇంకా కొద్దిగా డీప్ గా వెళ్తే ద మెయిన్ గోల్ ఆఫ్ స్పీచ్ ఇస్ టు ఇన్ఫార్మ్. ఒక వ్యక్తికి ఒక విషయ అవగాహన తెలియపరచడం కానీ, పర్స్వాడ్ లేకపోతే ఒక టాపిక్ మీద అవగాహన కల్పించడం లేదా ఒప్పించడం కానీ, లేదా ఎంటర్టైన్ చేయడం కానీ, ఓకే, ఆర్ ఇన్స్పైర్ లిసనర్స్, గురుజీ గంప నాగేశ్వరరావు గారు లాగా అందరినీ ఇన్స్పైర్ చేయడం కానీ జరుగుతుంది బై హిస్ స్పీచ్. సో దట్ ఈస్ కాల్డ్ స్పీచ్. సో అదే ట్రైనర్ వర్క్ షాప్ లో ఒక ట్రైనర్ గా మీరు చేయాలండి, యూ హ్యావ్ టు ఇన్ఫార్మ్ యువర్ ఆడియన్స్ ఆఫ్ ఎ పర్టికులర్ టాపిక్ దట్ యూ బీన్ సెలెక్టెడ్. ఓకేనా? ఏదైతే టాపిక్ మీరు సెలెక్ట్ చేశారో ఆ టాపిక్ ని పూర్తి అవగాహన కల్పించాలి మీ ఆడియన్స్. లేదా మీరు నమ్మే అనుభవాలు, మీరు ఏదైతే నమ్మారో ఆ సిద్ధాంతాలని ఎదుటి వ్యక్తికి లేదా మీరు అనుకునే ఆడియన్స్ కి నమ్మే విధంగా మీరు చేయగలగాలి. లేదా ఏదో ఒక విషయంపై ఎంటర్టైన్ చేయగలగాలి, లేదా ఇన్స్పైర్ అదర్స్ ని ఇన్స్పైర్ చేయాలి. సో మీ యాజ్ ఏ ట్రైనర్ గా మీ స్పీచ్ ఈ 4 రకాల్లో ఒక విధంగా ఉండాలి. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు టైప్స్ ఆఫ్ స్పీచ్. సో ఈరోజు మనం తెలుసుకోబోయేది ఫస్ట్ వెల్కమ్ స్పీచ్, సెకండ్ ఇంట్రొడక్టరీ స్పీచ్, థర్డ్ ఫెలిసిటేషన్ స్పీచ్, ఫోర్త్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్. చూడడానికి ఇది చాలా సింపుల్ గా ఉంటుంది. టైప్స్ ఆఫ్ స్పీచ్ సింపుల్, వెరీ సింపుల్. మీ అందరికి ఇవన్నీ తెలిసినవే బహుశా. యూ పీపుల్ ఆర్ వెరీ ఫెమిలియర్ విత్ దిస్ ఆల్ టాపిక్స్. అవునంటారా కాదంటారా? సో వెల్కమ్ స్పీచ్ తెలుసు, ఇంట్రడక్టరీ స్పీచ్ తెలుసు, ఫెలిసిటేషన్ స్పీచ్ తెలుసు, ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తెలుసు, ఇవన్నీ. కానీ ఎలా చేయాలి? సో బిఫోర్ దాట్ ఐ వుడ్ లైక్ టు ఆస్క్ ఎ క్వశ్చన్. మీ అందరికి ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. మీరు ఇప్పటికీ ఎన్నో మీటింగ్స్ అటెండ్ అయి ఉంటారు కదా. మీకు గుర్తుండిపోయిన ఏదైనా మెమొరబుల్ స్పీచ్ ఉందా? 1 minute టైం ఇస్తున్నాను. జస్ట్ రికలెక్ట్ అండ్ టెల్ మీ ఎందుకు, వై ఇట్ వాస్ సో మెమొరబుల్ టు యూ. మీరు ఇప్పటి వరకు ఎన్నో స్పీచెస్ అటెండ్ అయి ఉంటారు. అందులో మెమొరబుల్ స్పీచ్ ఏమైనా ఉందా? ఉంటే ఎస్ అని పెట్టండి, చాట్ బాక్స్ లో ఎస్ అని పెట్టండి. ఎస్, మెమొరబుల్ స్పీచ్ ఉందా? ఎస్ ప్రకాష్ గారు, దేవు బిందు, సిక్కే బాబు గారు. యా, నైస్. ఓకే, లెట్ మీ నో వై ఇట్ వాస్ సో మెమొరబుల్ టు యూ. ఆ స్పీచ్ మీకు మెమొరబుల్ గా ఎందుకు ఉండిపోయింది? Let me write down your points.
అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. కనెక్టెడ్ టు ద స్పీకర్స్ వర్డ్స్. వెరీ నైస్ అండి. కనెక్టెడ్ టు ద స్పీకర్స్ వర్డ్స్. ఓకే, ఇంకా హేమని అండ్ పవన్ గారు మెసేజ్ చేశారు. టచ్ అవర్ ఎమోషనల్ స్టేట్. టచ్ అవర్ ఎమోషనల్ స్టేట్. రైట్. నెక్స్ట్ ఇంకా ఎవరైనా ఏమైనా చెప్పగలుగుతారా? యాక్చువల్లీ ఈ టూ ఆన్సర్స్ లోనే చాలా దాక్కుని ఉంది. ఈ టూ ఆన్సర్స్ లో కనెక్టెడ్ టు ద స్పీకర్స్ వర్డ్స్, టచ్ ఆర్ ఎమోషనల్ స్టేట్. యాక్చువల్లీ స్పీకర్ ఎలా ఉండాలంటే, సో యూ మస్ట్ నో ద క్వాలిటీస్ ఆఫ్ ఎ స్పీకర్. యూ మస్ట్ నో ద క్వాలిటీస్ ఆఫ్ ఎ స్పీకర్. ఎప్పుడైతే ఆ క్వాలిటీస్, చాలా క్వాలిటీస్ ఉంటాయి, అందులో ఈ క్వాలిటీస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఈ క్వాలిటీస్ ఉంటే వన్ డే మీ స్పీచ్ కూడా మెమరబుల్ స్పీచ్ గా అవుతుంది ఇంకొకరికి. సో లెట్ మీ షో యూ దట్. See, as a speaker, first we should have confidence. స్పీకర్ కి ముఖ్యంగా తనపై నమ్మకం ఉండాలి. కాన్ఫిడెన్స్ లెవెల్స్ హైపర్ గా ఉండాలి చెప్పాలంటే. సెకండ్ థింగ్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, క్లారిటీ ఆఫ్ మెసేజ్. ఏదైతే చెప్పాలనుకుంటున్నా, ఏదైతే మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారో దాని మీద ఒక క్లారిటీ ఉండాలి. ఒక క్లారిటీ అనే ఉంది. థర్డ్, ఆడియన్స్ కనెక్షన్. సో ఆడియన్స్ కనెక్షన్ ఉండాలి కంపల్సరీగా. ఆడియన్స్ కనెక్షన్ ఉండాలి అంటే ఎవరు వస్తారు మన దగ్గరికి? ఆడియన్స్ కనెక్షన్ ఎలా డెవలప్ చేస్తాము? సో యాజ్ అ స్పీకర్ యూ షుడ్ నో వాట్ ఆర్ ద నీడ్స్ ఆఫ్ ద ఆడియన్స్. సో నీడ్స్ ఆఫ్ ద ఆడియన్స్, ఆడియన్స్ యొక్క నీడ్స్ ఏంటి అనేది తెలుసుకుంటే దాన్ని బట్టి మీరు మాట్లాడడం జరుగుతుంది. దెన్ యు ఆర్ ఎమోషనల్లీ కనెక్ట్. సో ఆడియన్స్ కనెక్షన్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఆడియన్స్ కనెక్షన్ ఎలా బిల్డ్ చేయగలము? ఓన్లీ వెన్ యూ నో ద నీడ్స్ ఆఫ్ ది ఆడియన్స్. వాయిస్ మాడ్యులేషన్, మనం మాట్లాడే కళ. వాయిస్ మాడ్యులేషన్ మీకు ఆల్రెడీ టాపిక్ అయ్యే ఉంటుంది. వండర్ఫుల్ కాన్సెప్ట్ యాక్చువల్లీ వాయిస్ మాడ్యులేషన్. మీ వాయిస్ మాడ్యులేషన్ తో యూ కెన్ డ్రాగ్ ద అటెన్షన్ ఆఫ్ ద ఆడియన్స్. సో కంపల్సరీగా యాజ్ అ ట్రైనర్ వన్ షుడ్ హ్యావ్ వాయిస్ మాడ్యులేషన్. డిఫరెంట్ వాయిస్ మాడ్యులేషన్స్ ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్, బాడీ లాంగ్వేజ్. ప్రాపర్ బాడీ లాంగ్వేజ్ అనేది మ్యాండేటరీ యాజ్ అ స్పీకర్ ఆర్ అ ట్రైనర్. నెక్స్ట్, ప్యాషన్ ఉండాలండి. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ అ స్పీకర్ యూ షుడ్ హ్యావ్ ప్యాషన్. అండ్ వాట్ ఈస్ ద మెసేజ్ యు ఆర్ గోయింగ్ టు డెలివర్? దట్ షుడ్ బి అథెంటిక్. అంటే అది మీ ఓన్ అయి ఉండాలి. మీరు చెప్పేది రియల్ అయి ఉండాలి. మీరు చెప్పేది ట్రూ అయి ఉండాలి. That is called authenticity. So these are the few important parameters one speaker or a trainer must have. గుర్తుపెట్టుకోండి. కాన్ఫిడెన్స్ ఉండాలి, క్లారిటీ ఆఫ్ మెసేజ్ ఉండాలి, ఆడియన్స్ కనెక్షన్ ఉండాలి, వాయిస్ మాడ్యులేషన్ ఉండాలి, బాడీ లాంగ్వేజ్ ఉండాలి, మెయిన్ గా ప్యాషన్ ఉండాలి, అండ్ అథెంటిసిటీ. మనం ఏదైతే చెప్తున్నామో అది మన ఓన్ కాంటెంట్ అయి ఉండాలి. రైట్ అండి? మీకు ఇంకో చిన్న ఇది ఇస్తున్నాను, ఇది ఫిక్స్ చేయండి. సపోజ్ ఒక మీటింగ్ ఉంది అనుకోండి. మీటింగ్ లో ఈ స్టేజెస్ ఉంటాయి. నేను వీటిని ఏం చేశానంటే జంబుల్ చేసేసాను. వీటన్నిటిని జంబుల్ చేశాను కరెక్ట్ ఆర్డర్ లో. అంటే ఐ జస్ట్ వాంట్ టు నో ఒక మీటింగ్ ఈవెంట్స్ ఎలా ఉంటాయి అనేది మీకు ఎంతవరకు అవగాహన ఉంది అని తెలుసుకోవడానికి నేను జంబుల్ చేశాను. యూ జస్ట్ రైట్ ద నంబర్స్, ఆర్డర్ ఆఫ్ నంబర్స్ ప్రాపర్ గా చాట్ బాక్స్ లో రాసేసేయండి. ఏది ఫస్ట్ వస్తుంది, ఏది సెకండ్ వస్తుంది, ఏది థర్డ్ వస్తుంది చెప్పకండి, చాట్ బాక్స్ లో రాసేయండి. సార్ ఈ చాట్ బాక్స్ తిప్పడం మళ్ళీ చేయడం ఇబ్బంది అవుతుంది సార్ అది. అవునా? అయితే సో దానివల్ల అనుకున్న సమయానికి మీకు అందించలేకపోతున్నాం సార్. ఓకే నెంబర్ 2 చెప్పేసండి.
ఫస్ట్ వెల్కమ్, నెక్స్ట్ ఇంట్రడ్యూసింగ్, తర్వాత ఇది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది ఇది. ఇంట్రడక్షన్ ఆఫ్ ది గెస్ట్. ఫస్ట్ వెల్కమ్ సార్, సెకండ్ 5 సార్, సెకండ్ 5 ఓకే 2 5 థర్డ్ వన్ ఇస్ ఫస్ట్ సార్. ఓకే 2 5 1 అవును సార్. తర్వాత 3 సార్, తర్వాత 2 4 సార్. 5 1 3 4 ఓకే. మీది నేను నోట్ చేశాను, సార్ మిగతా వాళ్ళు చాట్ బాక్స్ లో పెట్టండి. అలాగే సార్, అలాగే. సింగిల్ నెంబర్స్ రాయకండి, మొత్తం అన్ని నెంబర్స్ రాయాలా? వెరీ గుడ్. సికే బాబు గారు కరెక్ట్ గా రాశారు. కరెక్ట్ గా రాశారంటే మెథడ్ కరెక్ట్ కానీ ఆర్డర్ రాంగ్. నేను చెప్తాను మళ్ళా మీ అందరికి. రైట్ రైట్ రైట్. ఐ గాట్ మెనీ మెసేజెస్. థ్యాంక్ యూ ఫర్ వండర్ఫుల్ పార్టిసిపేషన్. మరి ఆన్సర్ అనేది లాస్ట్ లో ఇస్తాను, ఓకేనా? కోపం పడకండి, ఆన్సర్ చెప్పే వెళ్తాను. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, గో ఫర్ నెక్స్ట్. ఓకే, సో ఫస్ట్ వెల్కమ్ స్పీచ్ కోసం తెలుసుకుందాం, ఓకేనండి? వెల్కమ్ స్పీచ్. వాట్ ఈస్ వెల్కమ్ స్పీచ్? Welcome speech is a kind of speech presented by a speaker or host of the function to welcome all the eminent chief guests and other attendees and express a sense of gratitude towards them to glorify the event with their presence. సో వెల్కమ్ స్పీచ్ అంటే ఏంటి? వెల్కమ్ స్పీచ్ మనం చాలా మంది ఒక ఈవెంట్ కానీ లేదా ఏదైనా మీటింగ్ అవ్వచ్చు, కొంతమంది చీఫ్ గెస్ట్ ని లేదా గెస్ట్ ఆఫ్ ఆనర్స్ ని మనం ఇన్వైట్ చేస్తాం. అలాగే దానికి కొంతమంది ఆడియన్స్ కూడా ఉంటారు, రైట్? సో వాళ్ళని మనం వెల్కమ్ చేయడాన్ని, ఆహ్వానించడాన్ని ఏమంటారు? వెల్కమ్ స్పీచ్. మరి వెల్కమ్ స్పీచ్ కి ఒక ఫార్మాట్ ఉంది. సో సింపుల్ గా మనం చెప్పలేం కదా. ఇప్పుడు జనరల్ గా మీ అందరికీ తెలిసిందే. అంటే నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే, జనరల్ గా ఏదైనా ఒక ఈవెంట్ జరిగింది అనుకోండి, మహా అయితే ఒక 2 3 మాక్సిమం 5 మెంబర్స్ తీసుకోండి, చీఫ్ గెస్ట్లు ఉండొచ్చు. బట్ అది అందరూ చేయగలుగుతారు. బట్ ట్రైనర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే, వాట్ ఇఫ్ యూ హ్యావ్ 20 చీఫ్ గెస్ట్? వాట్ ఇఫ్ యూ హ్యావ్ 40 చీఫ్ గెస్ట్ ఫర్ అన్ ఈవెంట్? ఒక 40 20 ఇలాంటి అంతమంది చీఫ్ గెస్ట్ ఉంటే వాట్ యూ గోయింగ్ టు డూ? ఏం చేస్తారు? ఎలా చేయాలి? సో దట్ ఈస్ ద మెయిన్ మెథడ్ దట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్. మనం అదే ఇప్పుడు నేర్చుకోబోతున్నాం, ఓకే? ఇంకొక విషయం ఏంటంటే, గుడ్ వెల్కమింగ్ స్పీచ్ ఈస్ వెరీ మచ్ రిక్వైర్డ్ ఇన్ ఎనీ ఈవెంట్. ఏ ఈవెంట్ అయినా తీసుకోండి, అక్కడ మూడ్ ని కరెక్ట్ గా సెట్ చేయాలంటే వెల్కమ్ స్పీచ్ అద్భుతంగా ఉండాలి. అర్థమవుతుందా అండి? సో ఆ వెల్కమ్ స్పీచ్ సెట్స్ ద టోన్ ఆఫ్ ది ఈవెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి వెల్కమ్ స్పీచ్ ఎంత బాగుంటే ఆ ఈవెంట్ అంతా సక్సెస్ అవుతుంది. బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద నెక్స్ట్ స్లైడ్, వాట్ యు సీ హియర్? ఏం కనిపిస్తుంది మీకు అక్కడ? పోడియం, డయాస్ సార్. పోడియం సార్. పోడియం, డయాస్, ఇంకా స్పాట్లైట్ సార్. స్పాట్లైట్, ఎస్. ఇంకా బ్యాక్గ్రౌండ్ సార్. బ్యాక్గ్రౌండ్, ఆడియన్స్ చైర్స్. ఆడియన్స్ చైర్స్. ఆడియన్స్ ఉన్నారా అక్కడ? అంటే చైర్స్ అన్నాను కదా సార్. ఆడియన్స్ చైర్స్, ఓకే, రైట్. ఆడియన్స్ చైర్స్ సార్. ఆడిటోరియం సార్. ఆడిటోరియం, రైట్. ఓకే, సో మెయిన్, ఎస్ అబ్సల్యూట్లీ రైట్. ఆడిటోరియం అంటే మొత్తం అన్ని కలగలిపి ఉంటది. బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ఓన్లీ స్టేజ్. ఆ స్టేజ్ ని మన అందరూ ఏమని పిలుస్తాం? డయాస్ అంటాం. డయాస్ అంటారు కదా. I welcome Swami Naidu garu onto the dais. I welcome CK Babu garu onto the dais. I welcome పేరు కరెక్ట్ గా గణపతి రాజు గారు onto the dais అంటాం. బట్ దాన్ని డయాస్ అనకూడదు, డేస్ అన్నారు. DAYZ, గుర్తుపెట్టుకుని డేస్. ఎలా ప్రొనౌన్స్ చేస్తా DAYZ ని? కమాన్ డేస్. డేస్. I request Mr. Ashok Mehta onto the dais, please అంటాం. డైస్ అనాలి కానీ డయాస్ కాదు.
సో ప్రొనౌన్సియేషన్ మన తెలుగులో అలా అయిపోయింది. దీన్ని ఏమంటారంటే డేస్ అంటారు. రైట్, లెట్స్ గో ఫర్ వెల్కమ్ స్పీచ్. ఇక్కడ మన ఇంపార్టెంట్ థింగ్ నేర్చుకోవాల్సింది వెల్కమ్ స్పీచ్ లో బ్రెవిటీ. ఏంటండి ద ఫస్ట్ వన్ ఈస్ brevity. Brevity is nothing but the quality of expressing something clearly and concisely. ఓకేనా? సో ఏదైతే వెల్కమ్ స్పీచ్ లో మీరు వ్యక్తపరచాలనుకుంటున్నారో అది చాలా చిన్నదై ఉండాలి, అంతేకాకుండా క్లియర్ గా ఉండాలి. ఇంకా చెప్పాలంటే ఈ బ్రెవిటీ అనేది నాట్ మోర్ దెన్ 2 to 3 minutes. సో వెల్కమ్ స్పీచ్ అనేది 2 నుంచి 3 నిమిషాల్లో కంప్లీట్ అయిపోవాలి. అర్థమైందా అండి? సో బ్రెవిటీ అనేది ఏంటి? ద క్వాలిటీ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ సంథింగ్ క్లియర్లీ అండ్ కన్సైజ్లీ. సో చెప్పాలనుకున్న విషయం క్లియర్ గా చెప్పాలి, కన్సైజ్ చాలా లిమిటెడ్ వొకాబులరీతో అర్థమయ్యే విధంగా చెప్పేసేయాలి. ఓకేనండి? నెక్స్ట్ సెకండ్, ఇది తీసుకోండి. సెకండ్ ఏంటి? ఎందుకంటే ఒక్క నిమిషం, ఎందుకంటే మీరే ఎక్కువ సమయం తీసేసుకున్నారు అనుకోండి వెల్కమ్ స్పీచ్ కి, ఇంకా వచ్చిన గెస్ట్లు ఎక్కడ మాట్లాడతారండి? వాళ్ళు ఎంతసేపు మాట్లాడగలుగుతారు? అర్థమైందా కదా? సో కాబట్టి ఈవెన్ ఆడియన్స్ కూడా బోర్ ఫీల్ అవ్వకుండా ఉండాలి అంటే కంపల్సరీగా బ్రెవిటీ, మనకి వెల్కమ్ స్పీచ్ అనేది 2 to 3 minutes లో ఫినిష్ చేసేయాలి. ఓకే, సో ఈ వెల్కమ్ స్పీచ్ ఇచ్చే ముందర యాజ్ ఎ స్పీకర్ గా మీరు ఏం చేయాలి తెలుసా? లిస్ట్ ఆఫ్ పీపుల్ టు బి వెల్కమ్డ్. సో ఒక పేపర్ మీద లిస్ట్ ఆఫ్ పీపుల్ ని మీరు ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీలో రాసుకోవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఈ లిస్ట్ ఆఫ్ పీపుల్ రాసుకునే విధంలో ఫస్ట్ ఎవరిని పిలవాలి, సెకండ్ ఎవరిని పిలవాలి, థర్డ్ ఎవరిని పిలవాలి. ఒక 15 members లిస్ట్ లో వచ్చారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఈ రోజు ఇక్కడ 28 members ఉన్నారు. సో మా వాళ్ళు తీసేసినా మీరంతా కలిపి ఒక 20 members ఉన్నారు అనుకోండి. సో 20 చీఫ్ గెస్ట్లు అనుకుందాం. సో 20 చీఫ్ గెస్ట్ని ఫస్ట్ ఎవరిని పిలవాలి, సెకండ్ ఎవరిని పిలవాలి, థర్డ్ ఎవరిని పిలవాలి, కరెక్ట్ గా ఆర్డర్ వైజ్ గా రాసుకోవాలి. అర్థమైందండి? ఈ ఆర్డర్ ముందుగానే ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వక ముందే కన్ఫర్మేషన్, సో కాల్డ్ చీఫ్ గెస్ట్ ఎవరైతే ఉన్నారో, సార్ మిమ్మల్ని 3rd place లో పెట్టాము, లేదా 4th place లో పెట్టాము, లేదా 14th place లో పెట్టాము, ముందుగానే మనం వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంది. అంతేకాదు మీరు అక్కడ పేరు రాస్తున్నారు కదా, ఈ ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ లిస్ట్ లో పేరు రాస్తున్నారు కదా, వాళ్ళు పేరు కూడా క్లియర్ గా తెలుసుకోవాలి. కొంతమంది స్పీకర్స్ ఉంటారండి, చీఫ్ గెస్ట్లు ఉంటారు, వాళ్ళు ఏం చేయాలి తెలుసా? పేరులో ఏ మాత్రం చిన్న తప్పు వచ్చినా సరే చాలా ఫీల్ అవుతారు. కాబట్టి అటువంటి తప్పులు జరగకుండా ఉండాలి. అంతేకాకుండా మీరు చెప్పే క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉంటాయో సో కాల్డ్ చీఫ్ గెస్ట్వి, ఆ క్వాలిఫికేషన్స్ కూడా చాలా జాగ్రత్తగా చెప్పాలి. నాకు తెలిసిన ఒక ఆయన ప్రోగ్రామ్ లో ఏం జరిగిందంటే, నేమ్ బాగానే చెప్పారు పాపం, కాకపోతే ఫ్యామిలీ నేమ్ ఇంటి పేరు ఉంటుంది కదా, ఆ ఇంటి పేరు కొంచెం రాంగ్ గా చెప్పారు. దాంతో ఆయన కోపం వచ్చేసింది. సో ఇటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. కాబట్టి బిఫోర్ ఎగ్జిక్యూటింగ్ ద ప్రోగ్రామ్ జరుగుతున్న ముందే ఒక క్లారిటీ తీసుకోవాలి. ఆ పేరు కరెక్ట్ గా ఉందా, అందులో ఏమైనా డౌట్స్ ఉంటే ముందుగా ఆయన కనుక్కొని క్లియర్ చేసుకోవడం చాలా మంచిది. సో లిస్ట్ ఆఫ్ పీపుల్ టు బి వెల్కమ్డ్, మన ఏంటి ఆ నేమ్స్ అనేవి క్లియర్ గా కనుక్కోవాలి, క్వాలిఫికేషన్స్ అనేవి క్లియర్ గా కనుక్కోవాలి. అంతేకాకుండా వాళ్ళు ఎంతసేపు మాట్లాడాలో ముందుగానే వాళ్ళకి చెప్పాలి. అంతేకాకుండా ఏ ఆర్డర్ లో మీరు వస్తున్నారు, ఎవరి తర్వాత మీరు వస్తున్నారు, ఎన్నో ప్లేస్ లో వస్తున్నారు అనేది కూడా వాళ్ళకి ముందుగా చెప్పడం మన రెస్పాన్సిబిలిటీ. రైట్ అండి? సో ముందు ఇందాకలే ఆల్రెడీ చెప్పాను, వెల్కమ్ స్పీచ్ సెట్స్ ద మూడ్ ఆఫ్ ద సెషన్. కాబట్టి వెల్కమ్ స్పీచ్ ఎంత అద్భుతంగా ఉంటుందో అంత అద్భుతంగా ఆ ఈవెంట్ జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వెల్కమ్ స్పీచ్ చెప్తున్నప్పుడు కంపల్సరీగా మీ దగ్గర అట్లీస్ట్ పద్యాలు తీసుకొని పోయమ్స్ ఒక 40 మీ దగ్గర ఉండాలి. ఓకే,
poems or anecdotes or kavitas or songs, any proverbs, ఏవైనా షాయరీ, ఏవైనా సరే ఈ లిస్ట్ తీసుకుని ఈ లిస్ట్ లో ఏవైతే ఉన్నాయో అన్నిట్లో ఒక 40 థింగ్స్ మీ దగ్గర ఉండాలి. యాజ్ ఎ ట్రైనర్ గా కంపల్సరీగా మీ దగ్గర 40 షాయరీస్ కానీ, 40 అనెక్డోట్స్ కానీ, 40 సాంగ్స్ కానీ, పద్యాలు కానీ, శ్లోకాలు కానీ అన్ని 40 మినిమం 40 ఉండాలి, మినిమం 40. సో యాజ్ పర్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద ఈవెంట్, ఆ ఈవెంట్ సందర్భాన్ని బట్టి మీరు ఆ శ్లోకం కానీ, సాంగ్ కానీ, పోయం కానీ ఏదైనా వాడుకోవచ్చు. రైట్ అండి. ఇప్పుడు చూద్దాం లిమిటెడ్ వొకాబులరీ టు వెల్కమ్ మోర్ నంబర్ ఆఫ్ స్పీకర్స్. సో దీనికోసం ఒక చిన్న యాక్టివిటీ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ సికే బాబు గారు ఒకసారి అన్మ్యూట్ చేసి. బాబు గారు ఇక్కడ మన వీళ్ళందరూ చీఫ్ గెస్ట్ అనమాట. వీళ్ళందరినీ మనం స్టేజ్ మీదకి ఇన్వైట్ చేయాలి. మీరు ఎలా ఇన్వైట్ చేస్తారు? ఒకేసారి చేయాలి, ఒక్కొక్కరిని చేయాలి. మీ ఇష్టం, మీకు ఎలా చేస్తారంటే అలా చేయాలి. Today we all gathered here for the wonderful meeting on different types of speeches. Okay. Today we are having the most prestigious dignitaries awaiting to address you. So let me introduce our first chief guest, Mirial Venkateswara Rao garu, onto the stage. Okay, when he comes, we applaud. Okay, and next. Okay, okay. Now we are having the second chief guest who is having coveted responsibilities and had achieved a lot in his life. Let us welcome second guest, Mohit Madala, onto the stage. Okay, nice. Second item. Third. Now we are having a third important guest who is very senior in years, and he is also part of the LIC, the biggest organization of India, LIC, Mr. Sambaya. Yes. Mugur ayyaru. Next. 4. Now our next guest. Do you have any guests? Let us welcome Mr. Prakash, who is joining us to address on the most trending technology, artificial intelligence. Let us welcome Prakash. Right. Fifth. Now we are having a very young and dynamic guest who is also a student but achieved more than her age. Let us welcome Satya. Right. First, CK Babu gariki andaru appreciate cheyalandi. The way he introduced, he welcomed. Please, I appreciate CK Babu garu. Enduku appreciate chestano cheptanu. Nijanga మీ దగ్గర vocabulary చాలా బాగుందండి. చాలా బాగుంది. See, that is the point I would like to convey you all. మీ అందరికి చెప్పాలనుకుంటున్నది అదే. And I am about to show my screen. See, అక్కడ నెంబర్ ఆఫ్ చీఫ్ గెస్ట్ ఎక్కువ అయినప్పుడు వొకాబులరీ లిమిట్ అయిపోయింది అనుకోండి, ఆడియన్స్ కి పెద్దగా ఏమి అనిపించదు, బోర్ ఫీల్ అవుతారు. See, చాయిస్ ఆఫ్ వర్డ్స్ చూడండి. ఐ ఎక్స్టెండ్ ఫ్రెండ్లీ వెల్కమ్ టు యూ, ఫస్ట్ చీఫ్ గెస్ట్. ఓకేనా? సెకండ్ చీఫ్ గెస్ట్ వచ్చేసరికి ఐ ఎక్స్టెండ్ అన్ అమైబుల్ వెల్కమ్ టు యూ. ఓకే. థర్డ్ ఏంటి? ఐ ఎక్స్టెండ్ హ్యాపీ వెల్కమ్ టు యూ. Fourth, I extend a delightful welcome to you. Fifth, I extend open-armed welcome to you. I extend an embracing welcome to you. మీరు చూసారా? ఇక్కడ నేను కొంచెం షార్ట్ అండ్ సింపుల్ గా ఇచ్చాను, బట్ అక్కడ కొంచెం ఇన్ డీటెయిల్డ్ గా చెప్పారు మన సికే బాబు గారు. అంటే ఇక్కడ మెయిన్ గా నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, మహా అయితే మన దగ్గర వొకాబులరీ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి, సో ప్రతి చీఫ్ గెస్ట్ కి సేమ్ వర్డ్, ఐ ఎక్స్టెండ్ వార్మ్ వెల్కమ్ టు యూ హేమని అండ్ పవన్ గారు, ఐ ఎక్స్టెండ్ వార్మ్ వెల్కమ్ టు సత్య కోట గారు, ఐ ఎక్స్టెండ్ వార్మ్ వెల్కమ్ టు గణేష్ కుమార్ గారు. సో సేమ్ ఫ్రేజ్ ప్రతి చీఫ్ గెస్ట్ కి వాడడం అనేది కరెక్ట్ కాదు యాజ్ ఎ ట్రైనర్ గా. మీరు
సో కాబట్టి అట్లీస్ట్ మన దగ్గర 30 to 40 దీస్ కైండ్స్ ఆఫ్ ఫ్రేజెస్ మన దగ్గర ఉండాలి. 30 to 40. అర్థమవుతుందండి? మనం ఇవన్నీ తెలిసినవే, తెలియనివని కాదు. బట్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. సో ఆ ఫ్లూయెన్సీ అనేది కరెక్ట్ గా పడాలి. ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తేనే అంత. సో ఫ్రేజెస్ మన టంగ్ మీద ఎప్పుడు ఉంటూనే ఉండాలి. ఇక్కడ ఇంకొక విషయం అండి, లాస్ట్ 2 సెంటెన్స్ చూస్తే ఐ ఎక్స్టెండ్ ఓపెన్ ఆర్మ్ వెల్కమ్ టు యూ అన్నాను ఒకటి. దాని నెక్స్ట్ ఏమో ఐ ఎక్స్టెండ్ ఎంబ్రేసింగ్ వెల్కమ్ టు యూ అన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సహీరా బాను గారిని కానీ సుభాష్ని మేడం గారిని కానీ ఐ ఎక్స్టెండ్ ఎంబ్రేసింగ్ వెల్కమ్ టు యూ అనడం కానీ, లేకపోతే ఐ ఎక్స్టెండ్ ఓపెన్ అండ్ వెల్కమ్ అని అన్నాను అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు స్టేజ్ మీదకి వచ్చి స్టేజ్ మీద నుంచి నా మీద ఎక్కి భరతనాట్యం చేస్తారు. అవునంటారా కాదంటారా? ఎందుకు అలా చేస్తారు? రైట్. సో కాబట్టి ఇక్కడ మనం ఎంచుకునే పదాలు ఏవైతే ఉన్నాయో జెండర్ వైజ్ సూటబుల్ గా ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సహీరా బాను గారు స్పీకర్ వెల్కమ్ స్పీచ్ ఇస్తున్నారు, సుభాషిణి మేడం ని ఇన్వైట్ చేస్తున్నారు. ఇఫ్ షీ ఇన్వైట్ సుభాషిణి మేడం సచ్, సో ఆ విధంగా ఇన్వైట్ చేస్తే దట్ ఈస్ సూటబుల్, అది కరెక్ట్. లేదా నేను స్వామి గారిని కానీ లేకపోతే మోహిత్ గారిని కానీ సాంబయ్య గారిని కానీ ఓపెన్ ఆర్మ్డ్ వెల్కమ్ అని చెప్పి చేస్తే అది సూటబుల్. అంతేగాని కాబట్టి మనం ఇటువంటి వొకాబులరీ యూజ్ చేస్తున్నప్పుడు ఎవరికి ఏ కైండ్ ఆఫ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నాం అనేది తెలుసుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఐ హోప్ యు గాట్ మై పాయింట్. రైట్ అండి. సో కాబట్టి మన దగ్గర యాజ్ ఎ స్పీకర్ గా కానీ లేదా ట్రైనర్ గా కానీ అట్లీస్ట్ 30 to 40 ఇటువంటి సింపుల్ వర్డ్స్ మీకు కావాలంటే ఐ సెండ్ యూ 40 లిస్ట్ నా దగ్గర ఉంది, మోర్ దెన్ 40 ఉంటుంది. సో ఐ సెండ్ యూ, డోంట్ వరీ. రైట్ అండి. సో ఏదైనా ఉంటే ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ఇఫ్ యూ వాంట్. సో కాబట్టి నెవర్ రిపీట్ ద సేమ్ ఫ్రేజ్ టు ఆల్ ద చీఫ్ గెస్ట్స్. ఓకే, రైట్. Let's go for next. Vote of thanks. So welcome speech అంతేనండి, ఒక్కసారి రిపీట్ చేస్తున్నాను. సో బ్రెవిటీ. సో వెల్కమ్ స్పీచ్ not more than 2 to 3 minutes అంతే, అంతకు మించి ఉండకూడదు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే వెల్కమ్ స్పీచ్ లో మనం గెస్ట్ని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నప్పుడు ఓరల్ వెల్కమ్ ఫాలోడ్ బై ఫ్లోరల్ వెల్కమ్ ఉండాలి. బట్ బోత్ షుడ్ నాట్ హ్యాపెన్ అట్ ద సేమ్ టైం. రెండు ఒకేసారి అవ్వకూడదు. ఒక్క నిమిషం, వెంకటేశ్వర గారు హ్యాండ్ రైజ్ చేశారా? డౌట్ ఉందా? ఓకే, లెట్స్ గో. సో మనం స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నప్పుడు ఫ్లోరల్ వెల్కమ్ ఓరల్ వెల్కమ్ ఒక్కసారే చెప్పకూడదు. ఐదర్ ఓరల్ వెల్కమ్ కంటిన్యూస్ గా అందరినీ ఇన్వైట్ చేసేసి దెన్ గో ఫర్ ఫ్లోరల్ వెల్కమ్. సో చాలా సార్లు నేను చూస్తుంటా ఈవెంట్స్ లో స్పీకర్ ఏంటి చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు, ఎవరైతే అక్కడ ఆర్గనైజర్స్ ఉన్నారో వాళ్ళు వచ్చి ఫ్లవర్ బొకే ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఆడియన్స్ కి కన్ఫ్యూజన్ ఉంటుంది, అసలు ఎవరి పేరు ఏంటి, ఎవరికి ఫ్లవర్ బొకే ఇస్తున్నారు ఏంటి అనేది ఆ క్లారిటీ మిస్ అవుతుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఓరల్ వెల్కమ్ మస్ట్ బి ఫాలోడ్ బై ఫ్లోరల్ వెల్కమ్. బోత్ షుడ్ నాట్ హ్యాపెన్ అట్ ద సేమ్ టైం, గుర్తుపెట్టుకోండి. సో సాంబయ్య గారికి ముందు ఐ ఎక్స్టెండ్ అ వార్మ్ వెల్కమ్ టు సాంబయ్య సార్. I request Prakash sir to honor him with a bouquet of flower అని చెప్పేసి అంటే ఆయన వచ్చి ఆయన ఇచ్చిన తర్వాత క్లాప్ కొట్టి ఆయన వెళ్ళిన తర్వాత దెన్ గో ఫర్ నెక్స్ట్ చీఫ్ గెస్ట్. దిస్ ఇస్ హౌ యూ విల్ ఫాలో. గాట్ ఇట్? సో కాబట్టి ఓరల్ వెల్కమ్ అయిన తర్వాత ఫ్లోరల్ వెల్కమ్ అవ్వాలి. నౌ లెట్స్ గో ఫర్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్. సి ఇక్కడ వెల్కమ్ స్పీచ్ కి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కి ఒక కోరిలేషన్ ఉంది. దట్ ఈస్ ద రీజన్
ముందే ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పేస్తున్నాను. సో యాక్చువల్లీ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అంటే ఏంటి, ఎవరైనా చెప్తారా? వాట్ ఈస్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్? చాలా మంది గెస్ట్స్ ఉన్నప్పుడు పేరున మనం థ్యాంక్ యూ అని చెప్పలేం కాబట్టి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అంటే పేరున అందరికీ కృతజ్ఞతలు అని చెప్పడం సార్. ఓకే, కృతజ్ఞతలు చెప్పడం ఓట్ ఆఫ్ థ్యాంక్స్. గణేష్ గారు. ఆన్ బిహాఫ్ ఆఫ్ ఒక మనం రిప్రజెంటేషన్ చేస్తున్న ఇన్స్టిట్యూట్ కానీ రిప్రజెంట్ చేస్తున్న కంపెనీ గురించి మనం చెప్తాను సార్. అట్ ది సేమ్ టైం ఈవెన్ ఎనీ స్పాన్సర్స్ ఎవరు చేసినా లేకపోతే ఆర్గనైజేషన్ ఎవరు చేశారో వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ చెప్తాం సార్. ఓటీ స్పెషల్ థ్యాంక్స్ చెప్పడం. రైట్, వెంకటేశ్వర గారు చెప్పండి, హ్యాండ్ రైజ్ చేశారు. ఆ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అన్నది సార్, మనం మీటింగ్ ఎండింగ్ లో ఎవరెవరైతే మనం స్టేజ్ మీదకి పిల్లదో వాళ్ళందరినీ అడ్రస్ చేస్తూ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తాం సార్. ఎక్సలెంట్. రైట్. సో ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అనేది ఎట్ ద ఎండ్ ఆఫ్ ద మీటింగ్ ఆర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఈవెంట్ అనేది జరుగుతుంది. ఓకేనా? సో ఏంటి, వాట్ ఈస్ దిస్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్? ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అంటే ఏంటి అసలు? సో ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఇస్ అన్ అఫీషియల్ స్పీచ్ ఇన్ విచ్ ద స్పీకర్ ఫార్మలీ థ్యాంక్స్ ఎ పర్సన్ ఫర్ డూయింగ్ సంథింగ్. సో ఎంతో మంది చీఫ్ గెస్ట్ వచ్చి అందులో వాళ్ళ స్కిల్స్ అవ్వచ్చు, నాలెడ్జ్ అవ్వచ్చు, సంథింగ్ దే గివ్. ఓకే, గివ్ సంథింగ్, దే ప్రామిస్, ఏదైనా ప్రామిస్ చేయొచ్చు, లేదా ఏదైనా స్కిల్ డెవలప్ చేయొచ్చు, లేదా ఇన్ఫర్మేషన్ పాస్ చేయొచ్చు. ఏదో మనకి ఇచ్చి వెళ్తారు. వాళ్ళ టైం మనకి ఇస్తారు, వాళ్ళ నాలెడ్జ్ మనకి ఇస్తారు, వాళ్ళ స్కిల్ మనకి ఇస్తారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకుంటారు. దానికి కృతజ్ఞతగా మనం చెప్పుకుంటాం. గ్రాటిట్యూడ్ అంటారు. సార్ అదే ఈ కార్యక్రమం ఇంత జయప్రదంగా జరిపించడానికి సహకరించిన వాళ్ళందరికీ ఇంత ప్రతి విషయాన్ని షేర్ చేసుకోవడానికి మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించినందుకు గాను మనం ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అనేది చెప్తాం. సో ఆ ఈవెంట్ అంత దిగ్విజయంగా పూర్తి కావడానికి సహాయపడిన అందరికి కృతజ్ఞతలు తెలుపుకోవడానికి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అంటాం. కరెక్ట్ గా ఆయన చెప్తున్నాడు. రైట్. సో నాట్ ఓన్లీ చీఫ్ గెస్ట్, ఎవరైతే దానికి ఉన్నారో టాప్ టు టో A to Z అందరికి మనం చెప్పాలి, కృతజ్ఞత అని చెప్పాలి. మరి కృతజ్ఞత కూడా ఎలా చెప్పాలి బాగా గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ చీఫ్ గెస్ట్లు తీసేసుకున్నాం. ఓకే, బిఫోర్ దాట్ దీనికి కూడా బ్రెవిటీ ఉంటుంది. సో బ్రెవిటీ అంటే ఇందాక ఏం చెప్పాను మీ అందరికి? అండ్ వెరీ కన్సైజ్. ద క్వాలిటీ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ సంథింగ్ క్లియర్లీ అండ్ కన్సైజ్లీ. Within 2 minutes or 1 minute? No, 1 minute. అంటే 3 minutes వరకు ఓకే, నాట్ మోర్ దెన్ 3 minutes ఉండకూడదు. మోర్ దెన్ 3 minutes ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. ఈవెన్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కూడా కంపల్సరీగా 3 minutes లోపల కంప్లీట్ చేసేయాలి. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కూడా చాలా మంది 20 minutes, హాఫ్ అన్ అవర్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. బట్ ఇట్ షుడ్ నాట్ హ్యాపెన్, అలా అవ్వకూడదు. ఓకే, సో కాబట్టి నాట్ మోర్ దెన్ 3 minutes ఓట్ ఆఫ్ థ్యాంక్స్. As a speaker, you must know. As a trainer. Second thing, list of people to be thanked. Idi kuda. See what is the order that you followed during welcome speech. So welcome speech lo order of priority ela ichcharo, same order of priority lo meeru thanks cheppali. Ippudu for example, ee chief guest maaku 6th place lo Chakradhar garu unnaru. 6th place lo. ఓకే, ఆయనకి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ వచ్చేసరికి అర్జెంట్ ఫోన్ వచ్చింది, సార్ నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఆయన వెళ్ళిపోతున్నారు. అందుకని చెప్పేసి ముందు ఆయన పేరు చెప్పి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పడం కరెక్ట్ కాదు. సో ఆయనకి ఎమర్జెన్సీ కాల్ వచ్చింది, ఆయన మూవ్ అవుతున్నారు. సో పర్సనల్ గా ఆయనకి థ్యాంక్స్ చెప్తూ ఆయన పంపించాలి. పంపించిన తర్వాత ఓట్ ఆఫ్ థ్యాంక్స్ మాత్రం యాజ్ పర్ హౌ యూ హ్యావ్ ప్రియారిటైజ్డ్ ఇన్ వెల్కమ్ స్పీచ్. వెల్కమ్ స్పీచ్ లో ఆ ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ ఎలా ఇచ్చారో ఓట్ ఆఫ్ థ్యాంక్స్ లో అదే ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీలో ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అనేది చెప్పాలి. ఇక్కడ ఇంకొక విషయం చాలా ఇంపార్టెంట్, కీప్ ద ఓట్ ఆఫ్ థ్యాంక్స్ వెరీ బ్రీఫ్. అంటే ఇక్కడ ఏంటంటే వెరీ బ్రీఫ్ అంటే వాట్ యు మీన్ బై దాట్? వెరీ షార్ట్ అండ్ క్రిస్ప్. ఎస్, చాలా మంది ఇంతకు ముందు అంటే కొంతమంది కన్ఫ్యూజ్ అయిన వాళ్ళు ఉన్నారు. సో వెరీ బ్రీఫ్ అంటే ఇన్ డీటెయిల్డ్ లేకపోతే లెంతీగా అని అనుకునేవారు.
కొంతమంది. సో ఆ తర్వాత నాకు క్లారిటీ వచ్చింది. దీంట్లో కూడా డౌట్ ఉంది. సో వెరీ బ్రీఫ్ అంటే సంక్లుప్తంగా, షార్ట్ అండ్ స్వీట్, వెరీ క్రిస్పీ, అంతే. షార్ట్ అండ్ స్వీట్. మన బ్రెవిటీ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఎంత క్లియర్ గా ఎంత కన్సైజ్ గా చెప్పాలో. సో వాట్ ఆఫ్ థ్యాంక్స్ ఎప్పుడు షార్ట్ అండ్ క్రిస్ప్, షార్ట్ అండ్ సింపుల్, అంతే. నెక్స్ట్ వచ్చేసరికి ఆల్రెడీ చెప్పాను, ద ఆర్డర్ ఆఫ్ థ్యాంకింగ్ షుడ్ బి ద సేమ్ యాజ్ ఇన్ వెల్కమ్ స్పీచ్. సో వెల్కమ్ స్పీచ్ లో మనం ఏ విధంగా ఆర్డర్ తీసుకున్నామో అదే ఆర్డర్ లో ఈ వాట్ ఆఫ్ థ్యాంక్స్ కూడా చెప్పాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ చూడండి. మేక్ ఏ బ్రీఫ్ అటెంప్ట్ టు రెస్పాండ్ టు ఎ ప్లీ, ప్రామిస్ ఆర్ గ్రీటింగ్ మేడ్ బై ద చీఫ్ గెస్ట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ రోజు జరిగిన కార్యక్రమంలో సపోజ్ మోహిత్ గారు ప్రామిస్ చేశారు. మోహిత్ గారు ఒక ప్రామిస్ చేశారు. ఏమని ప్రామిస్ చేశారు? ఫర్ ఎగ్జాంపుల్ మోహిత్ గారు, సార్ ఈ ప్రోగ్రామ్ నాకు చాలా బాగా నచ్చింది. సో ఈ ప్రోగ్రామ్ ని నేను డెఫినెట్ గా మళ్ళా నెక్స్ట్ ట్రైన్ ద ట్రైనర్ వర్క్ షాప్ లో నేను ఇంకొక 10 మెంబర్స్ ని జాయిన్ చేస్తాను. ఒక ప్రామిస్ చేశారు అనుకో. ఓకే, లేదంటే ఈ ప్రోగ్రామ్ లో నేను ఎంత బెనిఫిట్ అయ్యానో అది ఇంకా నలుగురికి చూపిస్తానని చెప్పేసి అన్నారు అనుకోండి. సపోజ్ ఏదో ఒక మాట అన్నారు. సో ఆ మాటని మనం ఇక్కడ ఆయన స్పీచ్ ఇస్తున్నప్పుడు ఆ మాట అన్నారు కదా, ఆ మాట అన్నప్పుడు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ లో దాన్ని అక్నాలెడ్జ్ చేయాలి. కాబట్టి స్పీకర్ గా ఎవరైతే హోస్ట్ చేస్తున్నారో వాళ్ళు చాలా యాక్టివ్ గా ఉండాలి, చాలా ప్రొయాక్టివ్ గా ఉండాలి. సో త్రూ అవుట్ ద ప్రోగ్రామ్ చీఫ్ గెస్ట్లు ఏం మాట్లాడుతున్నారు దాన్ని బుక్ లో రాసుకోవాలి కంపల్సరీగా. మీరు ఎప్పుడైతే రాస్తారో అప్పుడే ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఎవరైతే మెయిన్ గా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఎవరు కన్వే చేస్తారో వాళ్ళు మొత్తం టోటల్ ప్రోగ్రామ్ ని క్లియర్ కట్ గా అబ్జర్వ్ చేయాలి. సో చీఫ్ గెస్ట్ మాట్లాడిన వర్డ్స్ అన్నిటిని రాసుకోవాలి. ఎవరైతే ఇలా ప్రామిస్లు కానీ గ్రీటింగ్స్ కానీ లేకపోతే ఎవరైనా అభ్యర్థన చేయొచ్చు. సో ఇటువంటి అభ్యర్థన చేసినవి కానీ అటువంటివి మనం ఇక్కడ ఎక్నాలెడ్జ్ చేయాలి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ ప్రామిస్, థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్రీటింగ్స్. సో లేదా మేబీ ఏదైనా అభ్యర్థన చేస్తే దాన్ని ఎక్నాలెడ్జ్ చేయాలి. డెఫినెట్లీ సార్, విల్ లుక్ ఆఫ్టర్ ఇట్. We try to confirm your plea or else something will try to finish the task అనేది కంపల్సరీగా అక్నాలెడ్జ్ చేయాలి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఇచ్చినప్పుడు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో కాబట్టి ప్లీ అవ్వచ్చు, ప్రామిస్ అవ్వచ్చు, గ్రీటింగ్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇఫ్ ఇట్ ఇస్ ఇంపార్టెంట్ జస్ట్ కన్వే ఇట్, ఎంఫసైజ్ ఇట్ డ్యూరింగ్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్. నెక్స్ట్, వెరైటీ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ టు బి చోజన్. ఇది కూడా ఒక చిన్న యాక్టివిటీ చేద్దాం. ఇప్పుడు మనకి ఇక్కడ ఇంతమంది చీఫ్ గెస్ట్లు ఉన్నారు కదా, చీఫ్ గెస్ట్ లో ప్రోగ్రామ్ అయిపోయింది. ఇప్పుడు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాలి వాళ్ళకి. ఎవరు ట్రై చేస్తారు? వుడ్ యూ మైండ్ కమింగ్ ఫార్వర్డ్ ఆర్ నేను నామినేట్ చేయమంటారా? Let me give this opportunity to Subhashini madam. అయ్యో రామా నాకే ఇచ్చారా అంటారా? నిజంగా Take this as privilege. Yes. ఈ ప్రోగ్రామ్ కి ఇచ్చేసినటువంటి జగదీష్ గారికి అండ్ మనకి ఎన్నో విషయాలు టైప్స్ ఆఫ్ స్పీచ్ గురించి చెప్పి, ఎప్పుడు ఓట్ ఆఫ్ వెల్కమ్ స్పీచ్ ఎప్పుడు చెప్పాలి, ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఎప్పుడు చెప్పాలి, అందులో ఉండేటువంటి కండిషన్స్ ఏంటి, టర్మ్స్ ఏంటి అన్ని చాలా క్లియర్ గా చెప్పినటువంటి సార్కి ధన్యవాదాలు తెలియజేస్తూ. ఓకే, నాకు చెప్పేశారు. ఇప్పుడు ప్రకాష్ రావు గారు సెకండ్ చీఫ్ గెస్ట్. ప్రకాష్ రావు గారు సార్. ప్రకాష్ గారు ఆయన ఏం చేస్తున్నారు సార్? ప్రకాష్ గారు మీరు ఎలా థ్యాంక్స్ చెప్తారా? అది కావాలి. అలా ఓకే.
ఈ ఈ- ఈ సభకు విచ్చేసినటువంటి మరొక చీఫ్ గెస్ట్ అయినటువంటి ప్రకాష్ గారు ఆ, మన పిల్లలు ఉద్దేశించి చాలా మంచి వాక్యాలు చెప్పారు. సో అలాగే చాలా పిల్లలకి చాలా ఉమ్, ఎన్నో బహుమతులను తీసుకొచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మూడోది మన శరణివామ పేరు గణపతి ఎవరో ఉన్నారు. ఆ మేడం వెళ్ళిపోతున్నారా? టెన్షన్ వస్తుందా? హ్యాపీ ఈవినింగ్ సార్. గణపతి రాజు మేడం మీకు సుభాషిణి మేడం చెప్తారు, థ్యాంక్స్ చెప్తారు. మూడో చీఫ్ గెస్ట్ గణపతి రాజు మేడం. Subhashini madam. Okay, no problem. Anyway, first of all, I have to appreciate Subhashini madam. Please clap for Subhashini madam. Thank you for a wonderful participation. Right. మా అభ్యర్థన మన్నించినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు సుభాషిణి మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రైట్. మనం వొకాబులరీ లిమిటెడ్ గా ఉండడం వల్ల, ఎందుకంటే ఫస్ట్ ఎవరు నాకు ధన్యవాదాలు చెప్పారు, ప్రకాష్ గారి దగ్గరికి వెళ్ళేసరికి ప్రత్యేక ధన్యవాదాలు అన్నారు. ఫస్ట్ ఐ అప్రిషియేట్ దట్ వర్డ్ మార్చారు. తర్వాత నేను సుభాషిణి మేడం కి చెప్పేటప్పుడు హృదయపూర్వక ధన్యవాదాలు అని చెప్పాను, వర్డ్ మారుతుంది. సో కాబట్టి అరౌండ్ 30 to 40 దీస్ కైండ్స్ ఆఫ్ ఫ్రేజెస్ మీ దగ్గర ఉండాలి. అరౌండ్ ఇక్కడ కొన్ని ఉంటాయి, కొన్ని ఫ్రేజెస్ అప్పుడప్పుడు చాలా మంది వాడుతుంటే నాకు చాలా ఫన్నీగా ఉంటది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఫస్ట్ పర్సన్ కి మనం ఏం చెప్తాం? థ్యాంక్ యూ వెరీ మచ్ అని, ధన్యవాదాలు. సెకండ్ పర్సన్ కి థ్యాంక్ యూ వెరీ మచ్. థర్డ్ పర్సన్ కి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్, ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై కిడ్నీ, ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై లివర్, ఇలా అంటారు. ఫోర్త్ పర్సన్ కి వచ్చేసరికి థ్యాంక్ యూ ఆన్ బిహాఫ్ ఆఫ్ మై సెల్ఫ్, మై అదర్ హాఫ్, ఆల్ అదర్ హాఫ్స్, ఇలా అంటాను. సో ఓకే, ఒక నలుగురు వరకు మనం బాగానే చెప్పుకొచ్చాం. ఆ తర్వాత 15 చీఫ్ గెస్ట్ ఉన్నారు అనుకుంది, అప్పుడు ఏం చేస్తారు? 20 చీఫ్ గెస్ట్ ఉంటే ఏం చేస్తారు? ఒకసారి చూడండి, మా గురుజీ గంప నాగేశ్వర గారు హైదరాబాద్ లో డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ లో పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. ప్రతి ప్రోగ్రామ్ కి మినిమం 40 గెస్ట్ వస్తాను మినిమం. ఇంకా చెప్పాలండి, ఆయన ఎంత అద్భుతంగా వాళ్ళు థ్యాంక్స్ చెప్తారు. సో ఆ ట్రైనర్ కు ఉండాల్సిన ఒక గొప్ప క్వాలిటీ అన్నమాట. సో అరౌండ్ 30 to 40 ఫ్రేజెస్ ఉండదు, దట్ కైండ్ ఆఫ్ ఫ్రేజెస్. ఓకే, నెక్స్ట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్, డోంట్స్. సో మనమే చెప్పేసుకుంటాం థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ దిస్ అ గ్రాండ్ సక్సెస్ అని. హూ ఆర్ వి? ఎవరు మనం? ఆడియన్స్ చెప్పాలి వెదర్ ద ప్రోగ్రామ్ హ్యాస్ బిన్ గ్రాండ్ సక్సెస్ ఆర్ నాట్. సో వర్డ్ ఆఫ్ థ్యాంక్స్ లో మనమే చెప్పకూడదు థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ దిస్ గ్రాండ్ సక్సెస్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, సో చీఫ్ గెస్ట్ వర్డ్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాము, ఆడియన్స్ చెప్పేసాము. లాస్ట్ లో శానిటేషన్, క్లీనింగ్, ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అని చెప్పి ఈ ఫ్రేజ్ అసలు అవాయిడ్ చేశాను. రిమూవ్ ఇట్. ఒకవేళ వాడాలి అనుకుంటే అల్టిమేట్లీ అని వాడండి, కొంచెం బాగుంటుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఎందుకు? వై లాస్ట్? నిజంగా వాళ్ళే కానీ లేకపోతే ఆ ప్రోగ్రామ్ అంత గ్రాండ్ సక్సెస్ అవ్వదు. కాబట్టి రిమూవ్ దిస్ ఫ్రేజ్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్. మీరు ఎలా చెప్తారండి ఇది రిమూవ్ చేసేయాలి? ఐఎమ్ నాట్ ఫోర్సింగ్ యూ టు రిమూవ్, బట్ ఐఎమ్ రికమెండింగ్ యూ టు అవాయిడ్ దిస్ ఫ్రేజ్. ఓకే, సో ఈ కైండ్ ఆఫ్ ఫ్రేజెస్ ని రిమూవ్ చేయండి అండ్ రికమెండ్ చేసిన ఇట్స్ అప్ టు యూ వెదర్ యూ టేక్ ఇట్ ఆర్ నాట్. రైట్, దట్ ఈస్ ఆల్ అబౌట్ వర్డ్ ఆఫ్ థ్యాంక్స్. ఓకే, లెట్స్ గెటింగ్ టు థర్డ్ వన్. నాకు కొంచెం టైం ఎక్కువ తీసుకునేలా ఉంది. యాజ్
ఫాస్ట్ యాజ్ పాసిబుల్ ఫినిష్ చేస్తాను. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంట్రొడక్షన్ స్పీచ్. ఏంటండి ఇంట్రొడక్షన్ స్పీచ్? ఎనీ ఐడియా? రాజ్యాంగానికి ప్రవేశిక సార్ చెప్పండి ప్రకాష్ గారు. రాజ్యాంగానికి ప్రవేశిక ఎలాంటిదో ఆ కార్యక్రమానికి ఇంట్రడక్షన్ అనేది మెయిన్ ముఖ్యం సార్. ఓకే. సో ఆ ఇంట్రడక్షన్ అనేది వెల్కమ్ స్పీచ్ లో ఆల్రెడీ చెప్పేస్తాం కదా. అవును సార్. అంటే ఇప్పుడు ఇంట్రడక్షన్ అనేది మనం దేన్ని ఉద్దేశించి అయితే ఈ కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టాము దాని గురించి కూలంక్షంగా కొన్ని మాటలు చెప్పడం అనేది కూడా ఇంట్రడక్షన్ అవుతుంది కదా సార్. ఓకే రైట్. కాకపోతే ఇక్కడ నా ఆంతర్యం అంటే ఉపన్యాస పద్ధతిలో కాకుండా ఇంట్రడక్షన్ అనేది కొంతవరకు మనం ఆ పబ్లిక్ కి ఇవ్వడం అనేది నా ఆలోచన విధానం సార్. ఐ థింక్ రైట్, కరెక్ట్. బట్ ఇక్కడ మనకి వెల్కమ్ స్పీచెస్ వచ్చేసరికి గెస్ట్ ఇంట్రడక్షన్ స్పీచ్ ఈజ్ నథింగ్ బట్ గెస్ట్ introduction. So we have to introduce a speaker or a guest or a chief guest to the audience. So as a speaker, as a trainer, how you going to introduce the speaker or chief guest to the audience? Ela introduce you. So that we must know, that absolutely we must know. చాలా మిస్టేక్స్ చేస్తా అంటారు. రైట్, మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి. నేను ఇప్పుడు చెప్పబోయే అంశాలు ఇఫ్ యూ ఫేస్ ఇన్ ఎనీ ప్రోగ్రామ్. ఓకే, సో ఇంట్రడ్యూస్ వన్ బై వన్. సో ఇంట్రడక్షన్ స్పీచ్ లో కంపల్సరీగా ఇందులో ఆల్రెడీ చెప్పాను, ఓరల్ వెల్కమ్ మస్ట్ బి ఫాలోడ్ బై అ ఫ్లోరల్ వెల్కమ్. ఓరల్ వెల్కమ్ అయిపోయిన తర్వాతే ఫ్లోరల్ వెల్కమ్ అవ్వాలి. కాబట్టి ఇంట్రడ్యూస్ వన్ బై వన్, ఒకరి తర్వాత ఒకరిని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒక్కసారి చదువుకొని వెళ్ళిపోకూడదు. స్పీకర్ మస్ట్ బి కంఫర్టబుల్ వెన్ ఇంట్రడ్యూసింగ్. ఓకే, స్పీకర్ ని కంఫర్టబుల్ గా ఉంచాలి. ఎక్స్క్యూజ్ మీ సార్, introduce and introduction little bit of quite between variations sir. Introduce and introduce వేరు, ఇంట్రడక్షన్ వేరు కదా సార్. ఇంట్రడ్యూసింగ్ అంటే ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పరిచయం చేయడం. ఇంట్రడక్షన్ అంటే మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో దాని గురించి సూక్ష్మంగా చెప్పడం అనేది. చెప్తాను సార్, దాని గురించి డౌట్ పట్టాను. Okay, let's change this thing. Introduction speech. Actually, my main perspective is to introduce the chief guest. How we are going to introduce a chief guest here. Let me correct this. Thank you very much, Prakash Garu. Okay, sir. Thank you, sir. Thank you, sir. Right. Ikkada speaker must be comfortable when introducing. Okay, mana ఎవరైనా స్పీకర్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆ స్పీకర్ ని కంఫర్టబుల్ జోన్ లో ఉంచితేనే ఆయన బాగా మాట్లాడగలుగుతారు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ప్రకాష్ గారు తెలుసండి, చాలా బాగా తెలుసు. మీ యుద్ధం చాలా మంచి స్నేహితులం చిన్నప్పటి నుంచి. ఓకే, సో ఆయన ఈరోజు టైప్స్ ఆఫ్ స్పీచ్ చెప్పడానికి తీసుకొచ్చాను మీ దగ్గరికి. కానీ నేను మీకు ఎలా ఇంట్రడ్యూస్ చేశానంటే, ప్రకాష్ గారు ఒక గొప్ప స్విమ్మర్ అండి. ఆయన్ని కలవాలంటే మార్నింగ్ 6 గంటలకి ఓకే ఆర్కేబీసీ దగ్గర ఉన్న స్విమ్మింగ్ పూల్ దగ్గర కలవాలి. లేదంటే మళ్ళా సాయంత్రం 6 తర్వాత అదే ఆర్కేబీసీ దగ్గర స్విమ్మింగ్ పూల్ దగ్గర కలవాలి అని చెప్పి. దిస్ ఈస్ హౌ ఐ ఇంట్రడ్యూస్డ్ ప్రకాష్ గారు అని. అలా అనగానే మీ అందరికి మధ్యలో ఏమొస్తుంది, మనసులో ఏమనిపిస్తుంది, ఒక స్విమ్మర్ ఏం చెప్తాడు టైప్స్ ఆఫ్ స్పీచ్ గురించి అనే క్వశ్చన్ వస్తుంది. దట్ షుడ్ నాట్ బి హ్యాపెన్. సో అలా మనం ఇంట్రడ్యూస్ చేయకూడదు. అసలు ప్రోగ్రామ్ కి ఆయన్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాం? వై వి సెలెక్ట్ దట్ పర్సన్? వాట్ ఈస్ ద రిలేషన్ ఆఫ్ ద కాంటెంట్ అండ్ ద పర్సన్? సో ఈ కాంటెంట్ కి ఆ పర్సన్ కి మధ్య రిలేషన్ ఏంటి? వాట్ హ్యాస్ హీ అచీవ్డ్ యాజ్ పర్ దిస్ కాంటెక్స్ట్ లేదా యాజ్ పర్ దిస్ టాపిక్? సో అటువంటివి మనం ఎంఫసైజ్ చేస్తూ చెప్పాలి. సో అకార్డింగ్ టు ద సెషన్ ఆయనకున్న క్వాలిటీస్ ఏంటి, అందులో ఆయన అచీవ్మెంట్స్ ఏంటి, ఎన్నాళ్ళ నుంచి ఆయన ఆ ఫీల్డ్ లో ఉన్నారు అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంట్రడ్యూస్ చేయాలి తప్పిస్తే
మనం ఆయన పర్సనల్ థింగ్స్ కోసం మనం చెప్పకూడదు అసలు. దట్ ఈస్ నాట్ ఇర్రెలవెంట్ థింగ్స్ ఎప్పుడు చెప్పకూడదు. ఓకే, ఇంకొకటి సెకండ్ థింగ్, ఇంకా చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చూడండి, డు నాట్ యూజ్ ఓవర్ యూజ్డ్ ఎక్స్ప్రెషన్స్. ఓవర్ యూజ్డ్ ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేయకూడదు. ఓవర్ యూజ్డ్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జగదీష్ గారు ఈరోజు ఉదయం నుంచి చాలా బిజీగా ఉన్నానండి, కనీసం టాయిలెట్ కూడా వెళ్ళడానికి అవ్వలేదు అని చెప్పి ఆయన నాకు పర్సనల్ గా చెప్పారు. ఓకేనా, పర్సనల్ గా చెప్పారు. నేనేం చెప్పాను, ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు ప్రకాష్ గారు చాలా బిజీ స్కెడ్యూల్, ఆయన ఎంత బిజీ అంటే ఆయన కలవాలంటే స్విమ్మింగ్ పూల్ దగ్గరే కలవాలి. ఎంత బిజీ అంటే కనీసం టాయిలెట్కి వెళ్ళే టైం కూడా ఉండదు. అంత బిజీలో కూడా మనకి ఇంత సమయాన్ని ఇచ్చి మన ముందుకు వచ్చారు. సార్ మీకు సాదరంగా ఆహ్వానిస్తున్నాం అంటారు. ఇలాంటి ఓవర్ యూజ్డ్ ఎక్స్ప్రెషన్స్ ఎందుకండి? టాయిలెట్ కోసం ఎవరు అడిగారు? ఆయన ఏదో మనకు చెప్పారు. లేదా భోజనం చేయలేదు, ఆయన ఈరోజు భోజనం చేయకపోయినా మన కోసం సెషన్ ఇవ్వడానికి వచ్చారంటారు. ఆయన పొద్దున్న నుంచి వాటర్ తాగలేదు. ఇలాంటి యూస్ చేస్తారు. అలాగే కొన్ని సూపర్లేటివ్స్ ఉంటాయి. సూపర్లేటివ్స్ అంటే ఈ రోజు మనకు రాబోయే వ్యక్తి మహా మేధావి, దేవుడి తర్వాత దేవుడు అంతటి వాడు, నిజంగా దేవుడే పంపించాడు ఈ వ్యక్తిని. ఎంత హైప్ ఇస్తారు అన్నమాట, ఎంత హైప్ ఇస్తారు. ఓకే, నాట్ గుడ్. అలా ఎప్పుడు అలా చేయకూడదు. అంత హైప్ ఇవ్వాల్సిన, దేవుడితో పోల్చాల్సిన అవసరం లేదు. ఓకే, అంతేకాకుండా ఒక్కొక్కసారి ఏమంటారు తెలుసండి, ఇప్పుడు ప్రకాష్ గారు మంచి ట్రైనర్, మంచి స్పీకర్, బట్ నేనేం చెప్పానంటే మీ దగ్గరికి వచ్చి ప్రకాష్ గారు ఈజ్ అ హ్యూమరస్ స్పీకర్, ఈయన స్పీచ్ లో మంచి హ్యూమర్ ఉంటుందని మీతో చెప్పాను. ఆయన స్పీచ్ అయిపోయిన తర్వాత ఆయన హ్యూమర్ చేయలేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ప్రకాష్, అరే నువ్వేంట్రా హ్యూమరస్ స్పీకర్ అని చెప్పేసావు, నాకు అసలు జోక్లే రావు, నేను వాళ్ళ దగ్గర ఏం జోక్స్ చేయమంటావు, ఆయన ప్రిపేర్ అయ్యి వచ్చిన టాపిక్ కూడా అని మర్చిపోతారు. కాబట్టి ఇటువంటి ఓవర్లీ యూజ్డ్ ఎక్స్ప్రెషన్స్, సూపర్లేటివ్స్, ఇర్రిలేటెడ్ ఎక్స్ప్రెషన్స్, వర్డ్స్ should not be used while introducing a guest or chief guest to the audience. Remember, my dear friends. Okay, next. సో ఓవర్ యూజ్ చెప్పేసాను. నా స్క్రీన్ విజిబుల్ అవుతుంది కదండి? సో డు నాట్ అడ్రస్ ద చీఫ్ గెస్ట్. ఇదొకటి చాలా చాలా ఇంపార్టెంట్. డు నాట్ రీడ్ హిస్ బయోడేటా, డు నాట్ ఎంబారస్ హిమ్ ఆర్ హర్ విత్ అన్రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. ఇది ఆల్రెడీ ఇప్పుడే చెప్పాను. సో డు నాట్ అడ్రస్ ద చీఫ్ గెస్ట్. ఇప్పుడు ఈరోజు చీఫ్ గెస్ట్ మనకి ప్రకాష్ గారు. ఓకే, నేను మైక్ పట్టుకొని నా ఎదురుగా ఆడియన్స్ ఉన్నారు, ప్రకాష్ గారు నా ఇక్కడ డేస్ మీద కూర్చుని ఉన్నారు. నేను ప్రకాష్ గారితో చూసి సార్ వామ్ వెల్కమ్, టుడే వి గోయింగ్ టు హ్యావ్ ఎ వండర్ఫుల్ స్పీకర్ విత్ us అని చెప్పి ఆయన చూస్తూ అడ్రస్ చేయడం కరెక్ట్ కాదు. ఐ హావ్ సీన్ సో మెనీ హోస్ట్ ఇలా అడ్రస్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు ఎవరైతే చీఫ్ గెస్ట్ ఉన్నారో ఆల్ వైట్ చూసి మనం అడ్రస్ చేయకూడదు. వీ హ్యావ్ టు అడ్రస్ టు ద ఆడియన్స్. చాలా సాధారణంగా స్పీకర్ ని లేదా చీఫ్ గెస్ట్ ని ఆడియన్స్ కి కనెక్ట్ చేయాలి. So you have to maintain eye contact towards audience, not towards the chief guest. ఇది చాలా బాగా గుర్తుపెట్టు. అలాగే మనం చీఫ్ గెస్ట్ దగ్గర ఆయన ప్రొఫైల్ తీసుకుంటాం, బయోడేటా తీసుకుంటాం. దట్ వీ షుడ్ నాట్ రీడ్ అవుట్. దాన్ని మనం అలా చదివేయకూడదు, కొంచెం రీసెర్చ్ చేయాలి. దానికోసం కొంచెం రీసెర్చ్ చేయాలి. రీసెర్చ్ చేసి వాళ్ళు అందులో ఏం చేశారు అనేది డైజెస్ట్ చేసుకొని దానికి కొంచెం స్కిల్ఫుల్ గా మనం చెప్పాలి, ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే విధంగా చెప్పాలి. ఓకే, సో అంతేగాని ఇచ్చిన బయోడేటాని అలా రీడ్ చేసేయకూడదు. సో డు నాట్ ఎంబారస్ హిమ్ ఆర్ హర్ విత్ అన్రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. వద్దండి, ఆయన టాయిలెట్కి వెళ్ళకపోతే మనకింటి, తాగకపోతే మనకి, తినకపోతే ఎందుకు, స్టేజ్ మీద అవి కన్వే చేయడం కరెక్ట్ కాదు, చేయకండి. మన మాట విని వచ్చారు, సాధారణంగా హృదయపూర్వకంగా కనెక్ట్ చేద్దాం. డు నాట్ యూజ్ సూపర్లేటివ్స్. దేవుడితో సమానంగా చూపించకండి. ఇంకోటి ఏంటి, డు నాట్ మెన్షన్ హిస్
or her name repeatedly. So మనం introduce చేస్తున్నారు. We welcome Subhashini madam with a big round of applaud అని చెప్పేసి 1 2 1 2 3 Subhashini ma'am 1 2 1 2 3 Subhashini ma'am 1 2 1 2 3 ఇన్నిసార్లు చెప్పక్కర్లేదు. నో నీడ్. సో నేను చాలా ఫంక్షన్స్ లో ఈవెంట్స్ లో చూసాను. సో కంటిన్యూస్ రిపీటెడ్ గా పేరుని మెన్షన్ చేస్తూ ఉంటారు. దట్ ఈస్ నాట్ నెసరీ. అది చేయకూడదు యాక్చువల్లీ. ఓకే రైట్. డూస్ ఏం చేయాలి? డూ ఎన్షూర్ ద గెస్ట్ ఈస్ సీటెడ్ ఆన్ ద డేస్. సో డేస్ మీద ప్రాపర్ చైర్ అనేది ఉంటుంది ఆయనకి. ఆ చైర్ లో ఆయన కూర్చున్నారు లేదా అనేది ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ డూ హైలైట్ హిస్ ఆర్ హర్ రిలవెంట్ అచీవ్మెంట్స్ విత్ రిఫరెన్స్ టు ద టాపిక్. ఆ ఫంక్షన్ లేదా ఆ కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో, ఆ మీటింగ్ ఏదైతే ఉందో దానికి రిలవెంట్ గా ఆయన సాధించిన ఘనతలు ఏవైతే ఉన్నాయో అవి మనం ఎక్స్ప్రెస్ చేయాలి. నెక్స్ట్ డూ మేక్ ఎన్ ఎఫర్ట్ టు బిల్డ్ అ రిలేషన్షిప్ బిట్వీన్ స్పీకర్ అండ్ ఆడియన్స్. సో స్పీకర్ కి ఆడియన్స్ ని ఒక కనెక్షన్ ని డెవలప్ చేసి ఆడియన్స్ ని జాగ్రత్తగా ఆయన చేతిలో లేదా ఆమె చేతిలో పెట్టాలి. దెన్ దే విల్ లుక్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్. ఓకే, that is about introducing our chief guest. Introducing speech. Today I have learned one thing with the participants. Thank you for that, Praktika. Next, a felicitation speech. What is this felicitation speech? Into the felicitation speech and సన్మానాలు సార్. ఎవరినైనా సన్మానించాక వాళ్ళ గురించి చెప్పడం సార్. very good. Absolutely. So this is the last topic of the session for today. Okay, so felicitation is nothing but సన్మానం. ఎవరిని సన్మానం చేస్తాము? ఎవరికి సన్మానం చేస్తాము? టోకెన్ ఆఫ్ లవ్. రిటైర్ అయిన, yes, ఎక్స్క్యూజ్ మీ, yes, రిటైర్డ్ అయిన వాళ్ళు అవ్వచ్చు. అచీవర్స్ అవ్వచ్చు. అచీవర్స్ లో అది ఒక కంపెనీ అవ్వచ్చు, ఒక ఆర్గనైజేషన్ అవ్వచ్చు, ఒక ఇన్స్టిట్యూట్ అవ్వచ్చు, ఇండివిజువల్ పర్సన్ అవ్వచ్చు, గ్రూప్ ఆఫ్ పీపుల్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. సో సన్మానం అనేది చేస్తాం. రైట్. సో లెట్ us get in detail. For 5 minutes లో I'm going to conclude it. Okay, so felicitation speech. సో ఎవరైనా ఒక ఇండివిజువల్ అవ్వచ్చు, లేదా ఒక కంపెనీ అవ్వచ్చు, ఒక ఇన్స్టిట్యూట్ అవ్వచ్చు, కొన్ని సంవత్సరాలు ఒక సర్వీస్ ఇచ్చి రిటైర్డ్ అవ్వచ్చు, లేదా ఏదైనా ఒక గొప్ప కార్యాన్ని సాధించవచ్చు, సొసైటీ యూజ్ఫుల్ థింగ్స్ ని చేసి ఉండొచ్చు. అటువంటి వాళ్ళని మనం ఆనర్ చేస్తాం. దాన్ని ఏమంటారు? ఫెలిసిటేషన్ అంటారు. ఆ ఫెలిసిటేషన్ జరిగే టైంలో మనం స్పీచ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ స్పీచ్ ఏమి ఇస్తాం, ఎలా ఇస్తాం? సో దట్ ఈస్ నథింగ్ బట్ ఫెలిసిటేషన్ స్పీచ్. The first and foremost thing, the speech applauds the success of a person, community or institution publicly. So public ga మెచ్చుకోవాలి. In front of people, లేదా in front of a community, లేదా ఒక ఇన్స్టిట్యూషన్ లో ఒక పర్సన్ ని, లేదా ఒక కమ్యూనిటీని, లేదా ఒక ఇన్స్టిట్యూషన్ ఎవరైతే ఒక గొప్ప కార్యం చేశారో వాళ్ళని పబ్లిక్ గా మెచ్చుకోవడాన్నే ఫెలిసిటేషన్ అంటారు. సో దీనికి మనం ఏం చేయాలి? See, the speech needs some time to get ready as the life circumstances, thoughts, efforts, dedication of the person being facilitated has to be mentioned in the speech so that the audience can know about the journey of the honoree. ఎవరికైతే సన్మానం చేస్తున్నామో ఆయన అక్కడ సాధించిన విషయం ఏంటి, ఆ విషయం గురించి పూర్తి అవగాహన ఉండాలి. యాజ్ ఎ స్పీకర్ గా, లేకపోతే యాజ్ ఎ ట్రైనర్ గా ఫెలిసిటేషన్ స్పీచ్ ఇచ్చినప్పుడు. ఓకే, అంతేకాకుండా ఆయన ఆలోచనలు ఎలా ఉండేవి, ఆయన ఎఫర్ట్స్ ఏ విధంగా ఉండేవి, ఏ విధంగా డెడికేషన్ పెట్టాడు, ఎంతకాలంగా ఆ పని మీద ఆయన ధ్యాస పెట్టాడు. సో ఇవన్నీ ఇన్ఫర్మేషన్ మీకు కంపల్సరీగా ఆ వ్యక్తి నుంచి కానీ, లేకపోతే ఆ కమ్యూనిటీ నుంచి కానీ, ఆ ఇన్స్టిట్యూషన్ నుంచి కానీ, కంపెనీ గురించి ఏదైతే ఉంది వాళ్ళ దగ్గర నుంచి మనం కలెక్ట్ చేసుకోవాలి కంపల్సరీ. సో దాన్ని కలెక్ట్ చేస్తే సరిపోతుందా? కలెక్ట్ చేసిన తర్వాత రైట్ ద కాంటెంట్ ఆఫ్ ద స్పీచ్ ఇన్ బుల్లెట్ పాయింట్స్. మీరు పేజీలు పారాగ్రాఫ్లు రాసేయకూడదు. ఓన్లీ బుల్లెట్ పాయింట్స్ ఒక పేపర్ మీద రాసుకోవాలి. మీకు తర్వాత చెప్పి ఉంటారు, లేదా తర్వాత చెప్తారు, క్యూ కార్డ్స్ అని ఉంటాయి. సో అందులో బుల్లెట్ పాయింట్స్ ఏంటి, టు రీకలెక్ట్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ పర్టికులర్ థింగ్.
సో అదొక ప్రాక్టీస్ అన్నమాట. సో ఒక బుల్లెట్ పాయింట్స్ రాసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ ప్రాక్టీస్ వెరీ వెల్ ఫర్ ద స్పీచ్. సో స్పీచ్ ఇచ్చే ముందు దాన్ని బాగా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయడానికి 2 టెక్నిక్స్ ఉన్నాయి. పాతకాలంలో అయితే అద్దం ముందు నిలబడి ప్రాక్టీస్ చేసేవారు. ఇప్పుడు ఏంటి, సెల్ఫీస్ వచ్చేసాయి. కాబట్టి టేక్ వీడియో. సో మీరు ఏదైతే చెప్పాలనుకున్నా వీడియో తీసుకోండి. అందులో మీ వాయిస్ మాడ్యులేషన్ చెక్ చేయొచ్చు, బాడీ లాంగ్వేజ్ చెక్ చేయొచ్చు, మీ వొకాబులరీ చెక్ చేయొచ్చు, మీ టోన్ చెక్ చేయొచ్చు, మీ ఐ కాంటాక్ట్ చెక్ చేయొచ్చు. కాబట్టి టేక్ సెల్ఫీ. ఓకే, సో లేదా ల్యాప్టాప్ ఉందనుకోండి, జూమ్ లో ఇవ్వండి. రైట్, ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్ దీస్ డేస్. రైట్, నెక్స్ట్ ప్రెజెంట్ ద స్పీచ్ ఇన్ ఎ వే దట్ గ్రాప్స్ ద ఆడియన్స్ అటెన్షన్. ఆడియన్స్ అటెన్షన్ గ్రాప్ చేసే విధంగా మీరు మీ స్పీచ్ ని ప్రెజెంట్ చేయాలి. ఓకే, సో బాగా గుర్తుపెట్టుకోండి, మీ కాంటెంట్ లో కంపల్సరిగా ఆ పర్సన్ యొక్క హార్డ్ వర్క్ ఎంత ఉందో అది చెప్పాలి. ఆయన డెడికేషన్ ఎంత ఉందో చెప్పాలి. ఇంప్రెషన్స్, ఆయన సాధించిన గంటలు ఏంటో అనేది కూడా కంపల్సరిగా తెలియపరచాలి పబ్లిక్. ఓకే, నెక్స్ట్ డోంట్ మగ్ అప్ ద స్పీచ్ బిఫోర్ డెలివరింగ్. సో బట్టి పట్టేయకండి. స్పీచ్ అంటే మన మైండ్ కి ఏది అనిపిస్తే రెలవెంట్ గా మాట్లాడాలి తప్పిస్తే అక్కడ బట్టి పట్టేసి ఒక పాఠం చదివినట్టుగా, ఒక పారాగ్రాఫ్ చదివినట్టుగా చదవకూడదు. స్పీచ్ అనేది ఆ కంటిన్యూస్ ఫ్లో అనేది రావాలి, బట్ నాట్ లైక్ ఎ రీడింగ్ లాగా రాకూడదు. సో మీరు స్పీచ్ చెప్తున్నప్పుడు అందులో ఆ పర్సన్స్ యొక్క కొన్ని ఇమేజెస్ యూజ్ చేయండి. ఏదైనా సాంగ్ రిలవెంట్ గా ఉంటే ఆ సాంగ్ ని యాడ్ చేయండి. అంతేకాకుండా ఏవైనా స్లోగన్స్, ఏమైనా కొటేషన్స్ ఉంటే అవి యూజ్ చేయండి. ఇవన్నీ మీ స్పీచ్ కి చాలా స్ట్రెంగ్తన్ చేస్తాయి, మీ స్పీచ్ ని బాగా స్ట్రెంగ్తన్ చేస్తాయి. ఇట్ లిఫ్ట్స్ అప్ యువర్ స్పీచ్, డెఫినెట్లీ డ్రాగ్స్ ద అటెన్షన్ ఆఫ్ ది ఆడియన్స్. ఓకే, కాబట్టి ఇవన్నీ మనం అందులో యాడ్ చేసుకోవాలి. దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు. డోంట్ ఫర్గెట్ టు యాడ్ ఎ స్టోరీ టు యువర్ స్పీచ్. కంపల్సరిగా ఒక స్టోరీ అనేది మీ ఫెసిలిటేషన్ స్పీచ్ లో కంపల్సరిగా ఒక స్టోరీ అనేది యాడ్ చేస్తా ఉండాలి. కంపల్సరీ ఆ స్టోరీ బిలాంగ్స్ టు ద పర్సన్. ద స్టోరీ షుడ్ బి బిలాంగ్ టు ద పర్సన్ హూ ఈస్ గోయింగ్ టు బి ఫెలిసిటేటెడ్. రైట్, నెక్స్ట్. సో at the end of the speech tell something motivating by giving the illustration of the person. సో ఆయన ఘనతలను మెచ్చుకుంటూ ఒక కంగ్రాచులేషన్స్ చెప్పండి, మోటివేటింగ్ గా మైన ఫ్రేజెస్ యూజ్ చేయండి. దీనికి కూడా మీ దగ్గర అట్లీస్ట్ 20 to 30 మోటివేటింగ్ కోట్స్ మీ దగ్గర ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది. దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు ఫెలిసిటేట్. ఓకే, రైట్. So this brings me to the end of the session for today. Open for question and answers. If you have any questions, let me be open. Thank you all. లాస్ట్ లో కొంచెం బికాస్ ఆఫ్ టైం కన్స్టెంట్ కొంచెం స్పీడ్ గా వెళ్ళాను, ఏమనుకోకండి. ఐ విల్ బి అవైలబుల్ ఎట్ ఎనీ టైమ్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ కాంటాక్ట్ మీ. సో మా గిరిప్రసాద్ సార్ అవ్వచ్చు, లేదా ఉదయభాస్కర్ సార్ అవ్వచ్చు, ఆర్వీఆర్ సార్ అవ్వచ్చు, ఇన్ఛార్జ్ మేడం పద్మావతి మేడం అవ్వచ్చు. సో ఎవరికి కాంటాక్ట్ అయినా మై నంబర్ అవైలబుల్. ఎస్, థ్యాంక్ యూ ఉదయ్, జగదీష్ సార్, థ్యాంక్ యూ. అశోక్ మెహతా గారు. వండర్ఫుల్ సార్, మంచి సెషన్ మా వాళ్ళందరికీ అందించారు. స్పీచెస్ లో ఏది ఫస్ట్ తీసుకోవాలి, ఏది సెకండ్ తీసుకోవాలి, అలాగే స్పీచ్ ఎలా ఉండాలి, స్పీచ్ తాలూకా గొప్పదనం ఏంటి, ఎవరిని పిలిచేటప్పుడు మనం ఎలా సంబోధించాలి, వాళ్ళని ఒక 15 మెంబర్స్ ఉండేటప్పుడు లేదా అంతకన్నా ఎక్కువ ఉండేటప్పుడు వాళ్ళని మనం డిఫరెంట్ గా వాళ్ళని మనం స్టేజ్ మీదకి పిలిచేటప్పుడు కానీ ఆ డిఫరెన్స్ చూపించాలి అనేది చాలా క్లియర్ గా చెప్పారు. అలాగే చాలా విషయాల్ని ఈరోజు అందరికీ అర్థమయ్యే రీతిలో చాలా బాగా చెప్పారండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే కొంచెం తీసుకుందాం సార్. షూర్. ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే, ఓన్లీ క్వశ్చన్స్ ఉంటేనే కొంచెం అడగండి.